వాటి గురించి వాళ్ళు చెప్పుకుంటుంటే వినేదాన్ని. అందుకని నాకు అదంటే ఇంగ్లీష్ మెడిసిన్ అంటే నేను అసలు వాడేదాన్ని కాదు. అలాంటి ఆ, క్రమంలో ఈ ఈ మెడిసిన్ ద్వారా, ఈ సప్లిమెంట్స్ ద్వారా నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గిద్దని చెప్పడంతో గ్యాస్ ట్రబుల్ వాడా. ఆ గ్యాస్ ట్రబుల్ రిజల్ట్ వచ్చింది. ఎస్, ఇదేదో బాగుంది అని చెప్పి నెక్స్ట్ సయాటిక్ నడువు నొప్పి ఉంది. ఆ నడువు నొప్పి నేను చూపించుకున్నప్పుడు ఆ అమ్మ నీకు ఆ నరం మీద ఎముక ఒత్తిడి జరుగుతుంది, ఇది నువ్వు ఎక్కువగా పనిచేసినా బరువు మోసినా నీకు కంప్లీట్ గా సర్జరీ చేయాల్సి వచ్చింది అని చెప్పారు. ఇప్పుడే నేను సర్జరీ చేయించుకుంటే ఎలా, ముందు పిల్లలకు పెళ్లి చేయాలి, చాలా పని ఉంది కదా అనుకుని క్రమంలో సరలే అనుకున్నప్పుడు ఈ వాడితే రిజల్ట్ వచ్చిద్దేమోనని ఎవరిని అడగల, నాకు నేనే తెలుసుకుంటూ ఈ కొన్ని సప్లిమెంట్స్, క్రిల్లాయిలు, గ్లూకోజ్ మైను, కాల్షియము, ఫ్లాక్స్ ఆయిల్, వీటిని నేను వాడా. దీంట్లో స్పిల్నా కూడా వాడా. వీటిని వాడుతుంటే 15 రోజుల తర్వాత నుంచి పెయిన్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. తగ్గిపోతా ఉంది. కండరాల పెయిన్ కూడా ఉంది మధ్యలో, ఇది తగ్గిపోతుంది. నెల రోజుల తర్వాత కంప్లీట్ గా పెయిన్ చాలా వరకు రిలీఫ్ ఇచ్చింది. 2 నెలలు వాడిన తర్వాత కంప్లీట్ గా లేదు. అంటే అంతకు ముందు నేను బండి మీద కూడా నడవలేని స్థితి, కూర్చోలేని స్థితి అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ బండి మీద వెళ్ళొస్తే 2 రోజులు లేవను. ఆ స్థాయి నుంచి 2 రోజులు బండి మీద తిరిగినా కూడా ప్రాబ్లం అనిపించట్లా. ఇది బాగుంది అని చెప్పి అప్పుడు హెల్త్ బాగా తగ్గుతుంది. నాలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వీళ్ళకి చెప్పచ్చు కదా, మంచి విషయమే కదా అని మా తమ్ముడి కాడికే వెళ్ళా. మా తమ్ముడిది ఆర్గానిక్ షాపు. అంటే ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఆర్గానిక్ షాపు లో ఇది కొంచెం అతను ఇంట్రెస్ట్ చూపిస్తాడు. మామూలుగా వెళ్తే మా తమ్ముడు మాట వినడు, కానీ ఆర్గానిక్ షాపు కదా ఇంట్రెస్ట్ చూపిస్తాడనే ఉద్దేశంతో, అరే ఇది నీది ఆర్గానిక్ షాపు, ఇవన్నీ న్యాచురల్ గా ఉన్నాయి, దీంట్లో ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి, ఒకసారి వీటిని చూడు, వీటిని మీ షాపులో అమ్ముకోవడానికి బాగుంటది, వాడుకున్నా కూడా హెల్త్ చాలా బాగున్నాయి రా అన్న. లేదు లేదు లెక్క, ఈ బాగున్నాయి లే, వద్దులే ఇప్పుడు కాదులే అన్నాడు. కాదురా అని చెప్పి బలంతాన ఒకరోజు ఒంగోలు వస్తే తీసుకొచ్చి ఆ డిఎల్సిపిలో కూర్చోబెట్టి అంజలి మేడం చేత ప్లాన్ చెప్పించా. కానీ ప్లాన్ ప్రాపర్ గా వినలా, పైన విని ఏదో నా కోసంగా బలవంతంగా వచ్చి నా మాట కాదనుకోలేక వచ్చి పైన విని అక్క తర్వాత చెప్తాలే, తర్వాత మాట్లాడతాలని వెళ్ళాడు. అరే ఒక ఆధార్ కార్డు ఇవ్వరా, ఐడి చేస్తాను, దీంట్లో చాలా బాగున్నాయి, జాయిన్ అవుదామంటే, ఏందక్క నీకు అనిపించా ఇవన్నీ ఎందుకక్క, ఆల్రెడీ మనం చేసి ఇద్దరు అన్నాడు. లేదు లేదు బాగుంది చూడు, బాగాలేకపోతే దానివల్ల ఇబ్బంది ఏం లేదు అన్న. అప్పుడు ఐడి ఇచ్చాడు, వేసి కొన్ని తీసుకున్నాడు, వాడుతున్నా. ఆ క్రమంలో నేను మళ్ళా కామపల్లి వెళ్ళాను. కామపల్లి వెళ్ళి వస్తా కొండేపులో ఉన్నానమాట, మా తమ్ముడు ఇంటి దగ్గర ఉండి మాట్లాడుకుంటున్న క్రమంలో అంజలి మేడం నాకు కాల్ చేసింది. అక్క, గుంటూరు 1 డే సెమినార్, ఇప్పుడు మనకు హాఫ్ డే పెడుతున్నారు, అప్పుడు 1 డే సెమినార్ గుంటూరులో ఉండేది, 100 రూపాయల టికెట్. అక్క 1 డే సెమినార్ ఉంది, వెళ్దాం రా అక్క అంది. ఎంత టికెట్ అన్న. 100 అంది. 100 రూపాయలు కట్టి టికెట్కి పోవటం అవసరమా అని నా మనసులో అనుకొని, రానులే అంజలి కుదరదు నాకు అన్న. అంటే లేదక్క టికెట్లు మేమే కట్టేసామంది. ఓహో, టికెట్ కూడా మీరే కట్టేశారా అనుకొని అప్పుడులా సురేష్ వెళ్దామా గుంటూరు అంట అన్న. లేదక్క నా రాను కుదరదులే అన్న. సర్లే అని చెప్పి రాను కుదరదులేని నేను కూడా చెప్పా. మళ్ళా ఒక 10 మినిట్స్ ఆగినాక అక్క కారు పెడుతున్నాము, కారులో వెళ్దాము అన్నారు. ఆహా ఇదేదో బాగుంది అనుకొని, రే కారు పెడుతున్నారంట, ఫ్రీ కారు, అంజలి మేడము మనము అందరము కలిసి జర్నీ చేసి చానాలైంది, వెళ్దాము అన్న. అంతేనా, అంతేనంటావా అని అప్పుడు కలిసి జర్నీ చేయొచ్చు అనే దానికోసం, సరదా కోసం వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మీటింగ్ కూర్చున్నాం. కూర్చుని ఏంటంటే ముందు ఎవరెవరో లక్షలు అంటున్నారు, వేలు అంటున్నారు, ఇవన్నీ విన్న తర్వాత
ఈడు సురేష్ ఉండడు, పోతాడు. నా చూపు అంతా ఎక్కడ ఉందంటే సురేష్ మీద ఉంది, ఎప్పుడు పోతాడో అని, ఎక్కడ పోతాడో అని. కానీ సైదుల్ సార్ ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అమ్మయ్య ఇంకెక్కడికి పోడు, ఇంకా అయిపోయింది అనిపించింది. సైదుల్ సార్ చెప్పినప్పుడు డిసైడ్ అయ్యాం. డిసైడ్ అయ్యి బాగుంది అనిపించిన తర్వాత అప్పుడు సురేష్, ఇతను తెలంగాణ సైదులు, నువ్వు ఆంధ్ర సైదులు, నువ్వు కరెక్ట్ గా సెట్ అవుతావు, ఎక్సలెంట్ గా ఉంటది అంటేనా, చూద్దాం చూద్దాం అక్క అన్నాడు. అక్కడ డిసైడ్ అయ్యి తను మైండ్ లో ఇదైపోయిన తర్వాత ఆ గ్రామంలో అక్కడి నుంచి వచ్చిన తర్వాత 2 రోజులు ఆగినాక చూద్దాం చూద్దాం అనుకుంటున్నా, అతని పని అతను చేసుకుంటా ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత వీడియోలు చూసుకుంటా దీన్ని కొన్ని మీటింగ్స్ తీసుకెళ్తే తెలుసుకొని అప్పటి నుంచి తను హోమ్ మీటింగ్స్ మొదలు పెట్టాడు. తనంతట తను హోమ్ మీటింగ్స్ మొదలు పెట్టి రోజుకు 4-5 ఫోటోలు పెడుతున్నాడు. ఫోటోలు పెడుతున్న క్రమంలో అప్పుడు నాకు గానే మా ఫ్రెండ్స్ కానీ అందరం, అంటే అందరం అదే స్టేజ్ లో ఉన్నాము. ఏంది ఈ రకంగా సురేష్ ఈ రకంగా హోమ్ మీటింగ్లు చేస్తున్నాడు, ఇలా ఫోటోలు పెడుతున్నాడు, ఇన్ని చేస్తున్నాడు అని అనుకొని ఆ ఫోటోలు చూసి అందరం యాక్టివ్ అయ్యాం. యాక్టివ్ అయ్యి ఎవరికి వాళ్ళం పరిగెత్తడానికి చేశాం. అందరం పరిగెత్తుకుంటా సురేష్ని చూసే పరిగెత్తింది వాస్తవంగా. ఒంగోలు టీం ఇలా శివకోటి వాళ్ళు ఎవరన్నా సురేష్ని చూసి పరిగెత్తాం. ఆ తర్వాత 1 by 1 పరిగెత్తుకుంటూ ఇంకా మీటింగ్స్ ఇట్లా చేసుకున్న క్రమంలో జరుగుతుంది. దీంట్లో అప్పటికి కూడా నేను పరిగెత్తలేను, నాకు హోమ్ మీటింగ్స్ రావు, చేయటం రాదు. నేను హోమ్ మీటింగ్స్ కి నా అప్లైనర్లు పిలిచే లోపు ఇక్కడ నేను కస్టమర్ని మాట్లాడతా, టైం తీసుకుంటా, వాళ్ళకి టైం సెట్ కాదు, వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు ఉండరు. ఈ ఇది జరుగుతుంది. దీనికి ఏంటి అనేది నాకు అర్థం కాల, ఇలా నేను ఎలా చేయగలను అని. సురేష్ రోజు హోమ్ మీటింగ్స్కి వెళ్ళి వస్తూ నైట్ జర్నీ మొత్తం నాతోటి మాట్లాడుతుండేవాడు. ఇలా చేశాను, ఇలా ఉంది అన్ని చెప్తుండేవాడు. అప్పుడు నేను ఇదేం చేస్తానా అనుకున్న డిసప్పాయింట్ లో సురేష్ చెప్పే మాటలకి నేను ఆటోమేటిక్ గా తెలియకుండానే ఎస్టేజ్ నా బ్రెయిన్ లోకి వెళ్ళిపోయి చేయగలను నేను నమ్మకం నా మీద నాకు వచ్చేది, చేయగలను అని. అట్లా నమ్మకం పెరిగే క్రమంలో ఒకరిని నేను హోమ్ మీటింగ్ పిలవటం కాదు, నేనే హోమ్ మీటింగ్ చేయాలి. నేను హోమ్ మీటింగ్ చేస్తే నాకు నచ్చిన టైంలో నా కస్టమరు ఉన్నప్పుడు అతను టైం ఇచ్చినప్పుడు నేనే వెళ్ళి హోమ్ మీటింగ్ చేసుకోవాలి, చేసుకుంటేనే నాకు టీం వచ్చింది అనుకొని అప్పుడు నేను డిసైడ్ అయ్యి నా అంతటా చిన్నగా హోమ్ మీటింగ్ చేసుకుంటే 4 ఫెయిల్ అయితే 5వ వాళ్ళైనా వస్తారు కదా. ఎవరో పోనీ వస్తే ఎక్స్పీరియన్స్, ఐడి పోయింది అనుకో ఎక్స్పీరియన్స్ వచ్చిందా ఐడి వచ్చింది అని ఈ క్రమంలో హోమ్ మీటింగ్ చేసుకుంటూ పోతున్నా. చిన్నగా టీము వస్తూ ఉంది. ఆ క్రమంలో సురేష్ బ్రాంజీ సిల్వర్ అయ్యారు. అప్పుడు సురేష్ ద్వారానే నేను బ్రాంజ్ అయ్యాను వాస్తవంగా. నా తర్వాత సురేష్ బ్రాంజ్ అయ్యాడు, సిల్వర్ అయ్యాడు, నేను సిల్వర్ అవ్వలేకపోయాను. ఆ తర్వాత చిన్నగా సిల్వర్ సింగరాయ కొండలో అడుగు పెట్టిన తర్వాత సింగరాయ కొండ చుట్టూరు ఒక 4 నెలలు తిరిగి అక్కడ చిన్నగా సింగరాయ కొండ టీం రాబట్టి నేను ఆ రోజు సిల్వర్ గా నిలబడి 33,000 చెక్కు తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా సింగరాయ కొండని వదిలిపెట్టట్ల. నిజంగా నా సక్సెస్ కు మొదటి మెట్టు జారటానికి అంజలి మేడము, జాయిన్ అవ్వడానికి నడవటానికి శ్రీదేవి మేడము, ముందుకొచ్చి కొంచెం సక్సెస్ అవడానికి సురేష్, ఇంకొంచెం ఇంట్రెస్ట్ కలిగి ఇంకొంచెం సక్సెస్ కు సింగరాయ కొండ. ఇప్పటి నుంచో నాకు అది ఏదో అదృష్టం వాళ్ళుంది. అలా సింగరాయ కొండ టీము రావడం జరిగింది. మళ్ళీ మధ్యలో ఇదయింది. ఇప్పుడు మళ్ళా తులసి మేడం వల్ల సింగరాయ కొండ మళ్ళా పచ్చబడింది. చాలా గ్రేట్ లీడర్స్ వచ్చారు. లీడర్స్ అనే బదులు బిడ్డలు అనుకుంటాను, నా బిడ్డలు లెక్క ఉంటారు. అదే విధంగా వేదవాణి మేడం లాంటి గ్రేట్ లీడర్, అంత ఉన్నత స్థానంలో ఉన్న గొప్ప లీడర్ నా లైఫ్ లైనర్ గా రావటం, ఇలాంటి గొప్ప వాళ్ళంతా వచ్చారు. ఈ క్రమంలో బాగుంది బిజినెస్ అని నా కొడుకుని నాకు తమ్ముడు కింద జాయిన్ చేశాను. ఇందాక చెప్పడం మిస్ అయ్యాను, తమ్ముడు కింద జాయిన్ చేశాను. బిజినెస్ ఏదో బాగుంది, నేను చేయలేకపోతానేమో,
రేపు నేను చేయలేకపోయినా నా తమ్ముడి కింద ఒక ఐడి వేస్తే నా టీం కూడా వెళ్ళిద్ది, నా కొడుకు కూడా లైఫ్ వచ్చింది అనే థాట్ ఆ రోజు వచ్చింది. ఇప్పుడు నా కొడుకు ఐడి వేసి ముందుకు నడిపిస్తున్నా. నేను చేయటం కాకపోయినా, నేను ఒక చేయలేకపోయినా నా తమ్ముడు తీసుకెళ్తాడనే ధైర్యంతో నా కొడుకు ఐడి వేసి చేస్తున్న క్రమంలో నా కొడుకు జాబ్ కొట్టుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే జాబ్ తో పాటు హెల్త్ ఇష్యూ కూడా పట్టుకొని వచ్చాడు. ఇందిరా బాబు నువ్వు ఇలా ఉన్నావు, ఏంది పరిస్థితి అని వర్ధన్ సార్ గారి కాడికి తీసుకెళ్లి టెస్ట్ చేయించి చూపిస్తే హెల్త్ ఇష్యూ నిమ్ము అంటే లంగ్స్ లో నిమ్ము అనేది వచ్చి లంగ్స్ ఇన్ఫెక్షన్ గా ఉన్నాయి. ఇది కాదని చెప్పి ఫుడ్ సప్లిమెంట్స్ వాడి 3-4 months వాడిన తర్వాత తను క్లియర్ అయిపోయిన తర్వాత జాబ్ చేస్తూ ఉన్నప్పుడు, అరే నువ్వు జాబ్ చేస్తూ ఇలా ఉండి మళ్ళీ వెళ్ళి హెల్త్ ఇష్యూ తెచ్చుకుంటే నీకు ఎలా అని అంటే, ఇంకేం చేయమంటామా, అదే కదా ఇంకా ఏముంది అంటే, లేదురా ఈ ప్లాట్ఫామ్ ఏదో చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది, మామయ్య కూడా లీడ్ చేస్తున్నాడు, చాలా బాగా రన్ అవుతుంది, మామయ్య డైవ్ లైన్ లో ఉన్నారు, నువ్వు పెద్దగా చెప్పలేకపోయినా మామయ్య తీసుకెళ్తాడు నిన్ను అని చెప్పి తను ఒప్పిస్తే, లేదు నేను నీకు కావాలంటే ఐడీలు వేస్తా కానీ ఇది నేను చెయ్యను అన్నాడు. ముందు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి ఒక మీటింగ్ తీసుకెళ్తే తను కూడా అక్కడ డిసైడ్ అయ్యాడు. అక్కడ డిసైడ్ అయ్యి ఎస్ బాగుంది అని అప్పుడు చెక్ చేశాడు, మొత్తం గూగుల్లో సెట్ చేసి చాలా బాగుంది చెయ్యొచ్చు అని డిసైడ్ అయ్యాడు. తను కూడా డిసైడ్ అయ్యి క్రమంలో మీటింగ్స్ వస్తున్నారు. వస్తున్న నగరంలో తనకు టీము రాలేకపోతుంది. ఇంకా అప్పుడు కాదు, నేను కూడా తనకి సపోర్ట్ చేస్తే తనకు కూడా ముందుకు వస్తాడనే క్రమంలో నేను కూడా తనకు సపోర్ట్ చేసి ఇద్దరం కలిసి టీం లీడ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇట్లా తనకు చెక్కు వస్తూ ఉంది. హైయెస్ట్ చెక్కు 79,000కు వచ్చింది. ఇది ఫస్ట్ స్టార్టింగ్. కానీ ఇందులో మనం నిలబడాలి అన్నా గెలవాలి అన్నా ఏదైనా దృఢమైన సంకల్పం ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రోజు ఎవరికైనా సరే మనం ఏం చేస్తాం ఏం చేయలేం అనేది కూడా మనసే, ఎస్ చేయగలము అనేది కూడా మనసే, ఏదైనా మనసే. నేను శరీరం సహకరించట్లేదు అనడం అనేది అబద్ధం. మనసు సహకరిస్తేనే మనం పని చేయగలం. మనసు అనేది దృఢంగా ఉంటే ఎంతటి విజయాన్నైనా అవలీలుగా సాధించగల కేపబిలిటీ ఉంటుంది. ఓకే, ఎవరమైనా కొంతమంది టీం రావట్లేదు, చేయట్లేదు, డల్ అవ్వడం, చేయలేకపోవటం, నేను చేయగలనేమో చేయలేనేమో అన్నం అనేది తప్పు. ఎందుకంటే నేను కూడా అలా అనుకునేదాన్ని, అది తప్పని తర్వాత తెలిసింది. మనం డిసైడ్ అయితే టీం వచ్చింది, మనం డిసైడ్ అయితే 100% టీము మన నెట్వర్క్ మనకి రెడీగా ఉంటుంది. ఓకేనా, చదువు రాదు చేయలేము, చదువు ఐడీలు వేయలేము, ఇది రాదు ఎలా అని ఇంకొకరి మీద ఆధారపడి ఉన్నంత కాలం మనం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉండాలి. నేను హోమ్ మీటింగ్స్ కోసం అప్లైనర్స్ కోసం ఎదురు చూసినంత కాలం టీము లేదు. ఇది కూడా అంతే. ఐడి వేయటం రాదు అనుకుంటే రాదు, వచ్చిద్ది అనుకుంటే వచ్చిద్ది. చదువు లేదు అనుకుంటే లేదు, ఉంది అనుకుంటే ఉంది. చదువుతాడు పనే లేదు. వాస్తవంగా నేను బడికి వెళ్ళలేదు కదా సక్రంగా, నాకు చదువు లేదు, నేను కూడా భయపడ్డా లేదు. భయపడకుండా ఎస్ నేను ఎందుకు మాట్లాడలేను, ఎందుకు చదవలేను అనుకుంటే వాస్తవంగా ఈ రోజు దాకా నేను ఇన్ని రోజులైనా జాయిన్ అయ్యి జూమ్ ఇవ్వటానికి భయపడ్డా. నేను మాట్లాడలేము, భయం లేదు, నేను ఇవ్వాల్సిందే. నేను ముందుకు నడిస్తేనే నెక్స్ట్ నన్ను చూసి ఎవరైనా నడిచేది. నేను బయట చెప్పడం కాదు, నేను కూడా జూమ్ ఇవ్వాలి, నేను కూడా జూమ్ ఇస్తేనే ఇంకొకరిని నేను జూమ్ అడగగలను. మనం ఎన్న రోజులు జూమ్ ఇంకొకరిని అడగగలమని డిసైడ్ అయ్యి నేను ఇన్ని రోజులకు గాను జూమ్ ఈ రోజు ఇచ్చాను. బయట ఫ్లోర్ మీటింగ్ అప్పుడు కూడా నన్ను మాట్లాడమని శ్రీదేవి మేడం, అంజలి మేడం, శివకోటి సార్ వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు. కానీ నేను మీటింగ్ అయిపోయిన తర్వాత అదే సిల్వర్ డైరెక్టర్లు అయిపోయిన తర్వాత వెళ్ళేదాన్ని, నన్ను మాట్లాడమంటారేమోనని. అంటే మాట్లాడటం భయం. కానీ అలాంటి తప్పు ఎవరూ చెయ్యొద్దు. మనం అక్కడ మాట్లాడగలిగితేనే ఇక్కడ టీం మనల్ని చూసి వచ్చింది.
మనం కూడా మాట్లాడాలని మన లైఫ్ లైనర్లకి ఇంట్రెస్ట్ వచ్చింది, చేయగలుగుతారు, ధైర్యం ఇస్తాం మనం. మనమే మన టీంకి ధైర్యంగా నిలబడాలి. నేను చేసే మిస్టేక్, నేను చేసే ఆ దొంగ పని చేయగాకండి ఎవరు. ఓకేనా? మనం మాట్లాడాలి, మనం ముందుండాలి. రథసారథి లాగా మనం ముందుంటేనే మన టీం అనేది మనల్ని చూసి ముందుకు రాగలిగింది. ఓకేనా? శిరీష మేడం. శోభ మేడం. మేడం టైం శోభ టైం మేడం. టైం చూస్తున్నారా మేడం? చూస్తున్నాను మేడం, కానివ్వండి. 6:13. ఓకే. ఓకే ఓకే అండి. ఇప్పుడు ఆ రోజు నేను జాబ్ చేస్తే బాగుంటుందని డ్రీమ్ ఉండింది కదా. ఇప్పుడు చెప్తున్నాను, జాబ్ చేసే ఏ ప్రైవేట్ జాబ్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా, ఏ జాబ్ అయినా జాబులో డ్రీమ్ ఉందని మన పెద్దవాళ్ళు నూరుపోసేవాళ్ళు. అది జాబు 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 అని. కానీ జాబులో లైఫ్ అనేది 100% లేదు, జీవితం మాత్రమే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థలోకి పేరెంట్స్ పిల్లల్ని పంపించముంటే, అంటే పిల్లలు ఒకవేళ చెయ్యాలి అన్నా పేరెంట్స్ వద్దు వద్దు అంటున్నారు. ఎందుకంటే దాని గురించి తెలియక. ఫస్ట్ లో బీటెక్ చదువు అనేది కొత్త, అవునా కాదా? బీటెక్ చదువు కొత్త, డిగ్రీ హైలైట్. అప్పుడు డిగ్రీ చదివితే బాగా గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మంచి జాబ్ వస్తాయని అనుకునేవాళ్ళు ఆ డిగ్రీ. కానీ బీటెక్ కొత్త, బీటెక్ పెద్ద చేర్చేవాళ్ళు కాదు. కానీ చిన్నగా బీటెక్ వెళ్తూ 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 వచ్చేవాళ్ళు. ఆ బీటెక్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు బీటెక్ హైలైట్, డిగ్రీ డౌన్ అయిపోయింది. ఓకే, అట్నే అదే విధంగా డైరెక్ట్ సెల్లింగ్ అనేది కొత్త కాబట్టి బీటెక్ అనేది ఫస్ట్ ప్రథమ స్థానంలో ఉంది కాబట్టి దానికి వెళ్తున్నారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ అనేది నిదానంగా ఫ్యూచర్ ఉంది. అప్పుడు బీటెక్ కి సాఫ్ట్వేర్ జాబులకి ఫ్యూచర్ ఉందని ఎంత నిజమో, డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థకు కూడా ఫ్యూచర్ ఉందనేది అంతే నిజం. అంత గొప్ప ప్లాట్ఫారం లో మనం ఉన్నాం. ఇంటర్నేషనల్ కంపెనీలో ఏ కంపెనీ అయినా చూడండి, ఏ వ్యవస్థ ఓనర్స్ అయినా చూడండి, మన డిమార్ట్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, ఏ చిన్న షాపింగ్ మాల్స్ కానీ వర్కర్స్ ఉంటారు, ఓనర్స్ కనపడరు. ఓనర్స్ ఎక్కడో ఉంటారు, వర్కర్స్ అక్కడే ఉంటారు. ఓనర్స్ కనీసం చూడటానికి కూడా కనపడరు. ఓకేనా? కానీ ఈ వ్యవస్థ నిర్మించిన గొప్ప అధినాయకులు ముగ్గురు నిన్న థైలాండ్ వెళ్ళారు, 6 వెళ్తే వీళ్ళతో పాటు కలిసి జర్నీ చేసి, ప్లస్ అక్కడ జర్నీ చేసి లంచ్ తినటం కానీ, డాన్స్ చేయటం కానీ, ఎంత హ్యాపీగా ఒక ఫ్యామిలీ లాగా ఎలా ఉన్నారో చూడండి. ఎంత గొప్ప వ్యవస్థలో మనం ఉన్నామో చూడండి. ఇది ఏందో అని నిజాయితీ, దీంట్లో కష్టపడి గెలిస్తే ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు నేనున్నాను, నా తమ్ముడు చిన్న స్థాయి. ఫస్ట్ లో నా తమ్ముడికి ఇది నేను తీసుకొచ్చి అనవసరంగా ఇచ్చేనేమో, ఇతను ఎలా ఇంత కష్టపడుతున్నాడు, మళ్ళా దీనివల్ల తను ఇదైతే మళ్ళా నేను తిడతాడేమో అనుకునేదాన్ని. కానీ ఈరోజు గర్వంగా చెప్పుకున్నా, నా తమ్ముడికి గొప్ప వ్యవస్థ అనే ప్లాట్ఫారాన్ని ఇచ్చాను. అదే విధంగా నా కొడుకు నేను కూడా ఒక గొప్ప వ్యవస్థని, గొప్ప జాబుని నేను ఇచ్చా. ఓకే, ఇలా ఒక తల్లిలకి, ఇలాంటి బిడ్డలకి ఒక గొప్ప జాబ్ అనుకోండి, బిజినెస్ అనుకోండి, పెట్టుబడి లేకుండా ఏదన్నా కానీ గొప్ప స్థానంలో నిలబెట్టే అవకాశం ఎక్కడుంది చెప్పండి? ఇప్పుడు మనం లీడ్ చేసే దగ్గర ఎక్కడా లేదు. మన కష్టపడి డబ్బులు పంపిస్తే వాళ్ళు అక్కడ ఉండి జాబ్ కోసం, పులిహార పొట్లం కోసం అనుకుంటూ ఉంటున్నారు, అవునా కాదా? అంటే రంగంలో ఉన్నాము. కానీ తెలుసుకోండి, దీన్ని కష్టపడి చెయ్యండి. చాలా ఎక్సలెంట్ ప్లాట్ఫార్ము, చాలా బాగుంది. ఎవరు నాకు టీం రావట్లేదు అని ఆలోచించద్దు. టీం మనం డిసైడ్ అయితే 100% టీం వచ్చింది, చేయగలము. నిన్న ఒక సార్ వచ్చారు, ఆ సార్ కి ఆల్రెడీ మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఇద్దరు అసలు బేవచ్చమైన మార్కెటింగ్ స్కిల్స్. వాళ్ళ ముందు వాస్తవంగా నేను జీరో. ఎందుకంటే మాకు మార్కెటింగ్ స్కిల్స్ లేవు, తెలియదు లేదు. కానీ అలాంటి గొప్ప లీడర్స్ మన ముందు జీరో అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు అంతే, కానీ వాళ్ళు జీరోలు అయితే కాదు, హీరోలు.
ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మనం జీరో లాగే కనబడతాం. మనల్ని మనం హైలో పెట్టుకున్నప్పుడు మనం హీరో లాగే కనబడతాం. ముందు మన సుబ్బయ్య శెట్టి సార్ చెప్పినట్టు ఫస్ట్ మనల్ని మనం ఇష్టపడండి, మనల్ని మనం గౌరవించుకోండి. మనల్ని మనం ఇష్టపడి మనల్ని మనం గౌరవించుకుంటే ఎక్సలెంట్ గా మనం ముందుకు నడగలం. ఎస్ నేను నడిపించగలను, ఎస్ నేను చెప్పగలను, ఎస్ నేను చేయగలను, నేనెందుకు చేయలేను, నేనెందుకు చెప్పలేను, నేనెందుకు అనేది నిన్ను నువ్వు గౌరవించుకో. నిన్ననే వాడిని ప్రథమ స్థానంలో పెట్టుకుంటే టీం వచ్చిద్ది, గెలుస్తావు, గెలుపు నీ ముందు ఉంటుంది. కానీ నిన్ననే వాళ్ళని కింద జీరోలోనో 9వ స్థానంలోనో 10వ స్థానంలోనో పెట్టుకొని నిన్ను నువ్వు తగ్గించుకుంటే టీం రాదు, నువ్వు ఎప్పటికీ గెలవలేవు. ఫస్ట్ నిన్ను నువ్వు గౌరవించుకో. ఆ సార్ వాళ్ళు అంత గొప్ప స్థానంలో ఉండి గొప్ప మార్కెటింగ్ స్కిల్స్ ఉండి ఎంతటి వాళ్ళని కూడా అవలీలుగా కన్విన్స్ చేసి తీసుకురాగల క్యాపబిలిటీ ఉంది వాళ్ళ కాడ. ఒక సంతూర్ కంపెనీకి యాడిస్తున్నాడు ఆయన. సంతూర్ కంపెనీలో సేల్ ఎలా పెంచాలో అంత స్కిల్స్ ఉన్నాయి ఆయన కాడ. అంటే షాప్ దగ్గరికి వెళ్ళి అతన్ని కన్విన్స్ చేసి అతను మార్కెటింగ్ చేస్తున్నాడు. కానీ అతను ఓన్ బిజినెస్ కి స్కిల్స్ లేవు, నేను చేయలేను, ఇది నా వల్ల కాదనే భ్రమలో ఉన్నాడు. సేమ్ అదే కదా, అది సంతూర్ కంపెనీ, ఇది వేస్టేజ్ కంపెనీ, అంతే, కొత్తగా ఏం లేదు. కానీ అతను ఆలోచించే తీరది ఏంటంటే అతను తగ్గించుకొని నేను దీనికి కొత్త, ఇది నాకు చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది సురేష్ సార్ రావాలి, వీళ్ళు రావాలి అనే థాట్ లో ఉన్నాడు. కాబట్టి అతను ఇంకా జీరో కాడే ఉన్నాడు. లేదు సార్, ఇది కాదు, మీ మార్కెటింగ్ స్కిల్స్ ఆల్రెడీ ఉన్నాయి మీ దగ్గర, ఆ కంపెనీని తీసేసి ఈ కంపెనీని ఎప్పుడైతే ఆ స్థానంలో మీరు పెడతారో 100% గెలవగలరు అని చెప్తే అతను ఓపెన్ అయింది బ్రెయిన్. అంటే ఇంకొకరు చెప్తే గానీ బ్రెయిన్ ఓపెన్ అయ్యే స్థితిలో లేరనమాట. ఎందుకంటే సంతూర్ కంపెనీ వాళ్ళు సార్ ఒకటే అన్నాడు, నేను ఒకటే అడిగా, సార్ ఈ రోజు మీరు చెయ్యాలని ఎందుకు డిసైడ్ అయ్యారు, ఒక్కసారి దాన్ని చెప్పుంటే. అప్పుడు అన్నాడు, మేడం ఈ రోజు నేను వెస్టేజ్ ఫ్యామిలీ తోటి ఉన్నాను కాబట్టి వెస్టేజ్ అనే ప్లాట్ఫారం చెయ్యాలని డిసైడ్ అయ్యి నాలో ఉన్నది మైనస్ నాకు అర్థమైంది. అంటే వెస్టేజ్ ఫ్యామిలీ తోటి ఉంటేనే నాకు అది అర్థమైంది. ఆ బయటకు వెళ్తే సంతూరు వాళ్ళు నాకు మైండ్ లో పెడతారు. ఇక్కడ కూడా అంతే, మనం వెస్టేజ్ ఫ్యామిలీలో సక్సెస్ఫుల్ లీడర్స్ తోటి జర్నీ చేస్తున్న సురేష్ సార్ అన్నట్టు మోర్ మీటింగ్స్ కు మనం వెళ్తా ఉంటే బ్రెయిన్ లోకి ఆటోమేటిక్ గా వెస్టేజ్ అనే ప్లాట్ఫారం వెళ్తుంది. వెస్టేజ్ అనే ప్లాట్ఫారం బ్రెయిన్ లోకి వెళ్తే తెలియకుండానే వెస్టేజ్ చేయాలని కొత్త థాట్స్ అనేది వస్తుంది. ఆ మీటింగ్స్ కి వెళ్ళకపోయినా మనం డిమోటివేషన్ అవుతాం, డౌన్ అయిపోతాం. ఈ మీటింగ్ ఏందిలే అనుకునేదాన్ని ఫస్ట్ లో నేను కూడా. కానీ తర్వాత సురేష్ చెప్తా ఉంటే ఈ మీటింగ్ అంటాడు ఇది గోలా అనుకునేదాన్ని. కానీ సురేష్ చెప్తా ఉంటే ఇప్పుడు అర్థమవుతుంది, మీటింగ్కి లేకుంది అర్థమవుతుంది. మనం వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటే కదా మనం వచ్చి ఇంకొకరు ఛార్జింగ్ పెట్టేది. మనమే ఛార్జింగ్ పెట్టుకోకపోతే ఇంకొకరు మనం ఎలా ఛార్జింగ్ పెడతాము అనేది క్లారిటీ వచ్చింది. మనం ఆ ఫ్యామిలీ తోటి తిరగాలి, ఆ సక్సెస్ అయిన లీడర్స్ ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి, చెయ్యాలి అనేది ఆ థాట్స్ అప్పుడు అర్థమైనాయి నాకు. అట్నే మనం ఏదైనా ఒక సక్సెస్ఫుల్ వీడియోస్, ఇంకొకటి నాకు చదువు లేదు, దాని ఫస్ట్ లో ఈ ఫుడ్ సప్లిమెంట్స్ పేర్లు తెలియదు, నాకు తెలియకపోతే ఎలా ఏంది ఎవరిని అడగాల ఏంటి అనుకునేది. శ్రీదేవి మేడంని వీళ్ళని అడుగుతుండేదాన్ని. ఈ అడిగే క్రమంలో వాళ్ళకి టైం బిజీ అయ్యి కొన్ని ఇది లేక ఉండేదాన్ని. కానీ ఇది కాదు, నేను నేర్చుకోవాలని యూట్యూబ్ లో వీడియోస్ రిపీట్ గా వినేదాన్ని. రిపీట్ గా వింటుంటే కస్టమర్లు వినంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి ఇలా వాడారు అనేది ఒక క్లారిటీ, ప్రాబ్లం ఎలా ఉండేది, బాడీ ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది అనేది శ్రీదేవి మేడం వాళ్ళ అమ్మిటి ఉంటూ తెలుసుకున్నా. అంటే సిస్టమ్ లోపల ఎలా ఉంటుంది, ఎలా ఉంటే మనం ఇచ్చేయచ్చు అని. ఇంకోటి అగ్రి ప్రొడక్ట్ నాకు తెలియదు, 8 ప్రొడక్ట్లు అని చెప్తున్నాడు సురేష్, ఈ 8 ఏమో గుర్తుండట్లేదు, అర్థం కావట్లేదు, ఎట్లా అనుకునేదాన్ని. ఇది కాదని బుక్ పెట్టుకొని రిపీట్ గా వాటిని వింటూ ఎంత క్వాంటిటీ వేయాలో దేనికి పని చేస్తాయి అని రాసుకుని వీడియోస్ విని నేను చెప్పడం మొదలుపెట్టా.
చెప్పడం మొదలు పెడితే చెప్పేటప్పుడు కూడా అడిపేసరికి వచ్చేది కాదు. చెప్పడం ఎప్పుడైతే మొదలు పెట్టానో ఆటోమేటిక్ గా వచ్చేసింది. ఏదైనా మనం చదివినా విన్నా అది బ్రెయిన్ లోనే ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని అప్లై చేయటం మొదలు పెడతామో అది 100% ఫిక్స్డ్ అయిపోద్ది. ఓకే, అది చెప్పడం మొదలు పెట్టకుండా లోపల ఎంత నాలెడ్జ్ ఉన్నా వేస్టే, అది రాదు బయటికి. ఏ రోజైతే మనము నోరు ఓపెన్ చేస్తామో ఆ రోజు నుంచే బయటికి వచ్చే ప్రతి పాయింట్ వచ్చింది. ప్రతి ఫుడ్ సప్లిమెంట్స్ గురించి కానీ ఏ ప్రొడక్ట్స్ గురించి అయినా చెప్పగలుగుతాం. ముందు చెప్పడం అనేది అలవాటు చేసుకోవాలి. ఓకేనా? ఇట్లా ప్రతిదీ ఏదైనా మనం నేర్చుకుంటా ముందుకు వెళ్తా ఉంటే ఏ వచ్చింది నాకు రాదు అని భయపడతా ఆడ కూర్చొని ఉంటే ఏది రాదు. ఓకేనా? అది ఏదైనా నేర్చుకుంటా ముందుకు వెళ్తాం. ఓకే, నెక్స్ట్ మనం మన మైండ్ సెట్ మనం మారాలి 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 అనుకునేది వేరు, మారాము అని డిసైడ్ అయ్యేది వేరు. మారాలి అనుకుంటా ఉంటే మారాలి అనుకునే కాడే ఉంటాం. మనం మారకపోతే ఏది రాదు. మన బాడీని మార్చాలి అంటే బాడీ లాంగ్వేజ్ మార్చాలి, మాట తీరు మార్చాలి, మన మైండ్ సెట్ మార్చాలి, మన ఆలోచనలు మార్చాలి. ఇవన్నీ మనం మార్చుకుంటే నేను మారితేనే ఎవరైనా మారతారు. నేను మారడం మానేసి పక్క వాళ్ళకి చెప్తున్నా, నేను మారటం మానేసి టీం అందరికి చెప్తున్నా. నిజం ఇది, నాది నేను ఒప్పుకుంటున్నా. నేను మారకుండా అది ఇదని చెప్పి మీరు ఎట్లా చేయండి అని చెప్తున్నా. అది తప్పు. టీం మొత్తంలో నేను చేసిన సారీ, అలా నేను చేయకుండా చెప్పాను. కానీ ఇప్పటి నుంచి నేను మారి నన్ను నేను నిరూపించుకుంటూ మీకు నేర్పించుకుంటూ వస్తాను. ముందు నేను మారాలని ఎవరికి వాళ్ళు అనుకోండి. ఓకేనా? నేను మారకపోతే ఏది మారదు, వ్యవస్థ మారదు, ఏది మారదు. ఇప్పుడు ఒక మ్యారేజ్ చేసుకొని అత్తగారింట్లో అడుగు పెట్టేటప్పటికి అది మనకి కొత్త, అదేంటో కూడా తెలియదు మనకి. ఆ కొత్త సామ్రాజ్యంలోకి మనం అడుగు పెట్టేటప్పుడు మనకేమన్నా తెలుసా? తెలియదు. భర్త అనేవాడు ప్రేమ చూపించి ఆ అమ్మగారి ఇంటి దగ్గర జరిగినవన్నీ మార్చేయకపోతే, మర్చిపోయేలాగా చేయకపోతే ఆటోమేటిక్ మన మైండ్ ఎక్కడ ఉంటుంది? అమ్మగారింటి దగ్గరే ఉంటుంది. అక్కడికి వెళ్ళాలనే థాట్సే వస్తాయి. ఆ భర్త అనే ప్రేమలోకి తీసుకెళ్ళగలిగితే అమ్మగారింట్లో దవుతాం. అవునా కాదా? ఆ తర్వాత నెక్స్ట్ అత్త కూడా అప్పుడు ఈ పుల్ల ఆడపోద్దునని అత్త కూడా ప్రేమగా చూసుకుంటారు. అక్కడ సెటిల్ అయిపోయి స్థిరపడిపోయి ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఇంక దాడికి పోదు అనుకున్నప్పుడు వాళ్ళ అసలు స్వరూపాలు మొత్తం బయటకు వస్తాయి. అవునా కదా? అలాంటి దాంట్లో అప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు దాకా వాళ్ళు ఉన్నారనే ధైర్యంతో ఇదవుతాం. అప్పటి నుంచి మనంతట మనం కూడా గెలవటానికి నిలబడతాం. ఒక మనిషి ఆదరుగా ఉన్నారు అనే ధైర్యంతో ఆడ స్థిరపడతాం. ఓకే, ఇక్కడ వెస్టేజ్ ఫ్యామిలీ కూడా దీన్ని ఎందుకు చేశారంటే వెస్టేజ్ ఫ్యామిలీలో కూడా మనం వచ్చేటప్పుడు జాయిన్ అయి తీసుకొచ్చేటప్పుడు మేము ఉన్నాము అని అందరం చెప్తాం. ప్రతి లీడర్ చెప్తారు, ఖచ్చితంగా ఉంటారు. మేము ఉన్నామని ధైర్యం చెప్పి మేము సపోర్ట్ చేస్తామని తీసుకొచ్చి చేసి నేర్పిస్తారు. నేర్పించేటప్పుడు కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. అక్కడ కూడా కొన్ని కష్టాలు ఉంటాయి. ఓకే, కొన్ని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు తట్టుకొని నిలబడితేనే ఇక్కడ విజయం ఉంది. కాపురంలో కూడా కొన్ని కష్టాలు తట్టుకుంటేనే మన ఫ్యూచర్ లో పలానోళ్ళు కోడలు గ్రేట్, పలానోళ్ళు భార్య గ్రేట్ అనిపించుకోవాలనే థాట్ ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అంతే. ఓకే, మనం నిలబడితే పలాని శోభా మేడం గ్రేట్ లీడరు అనగలుగుతాను. నేననే దాన్ని గట్టిగా నిలబడలేక అవకతవకలుగా చేస్తుంటే శోభా మేడం గ్రేట్ అని ఎలా చెప్పగలరు? సురేష్ సార్ అనే గ్రేట్ ఎలా చెప్పగలరు? చెప్పలేరు కదా. ముందు మనలో ఉన్న మిస్టేక్స్ ని సరి చేసుకొని శిస్తానికి తగ్గట్టుగా మనం మారి శిస్తానికి అనుగుణంగా ఉండగలిగితేనే మనం గ్రేట్ లీడర్లో అవుతాం. అవునా కాదా? అలా మనం ముందు మారుతూ రావాలి. ఓకే, ఓకే శిరీష మేడం.
ఓకే ఇందులో శోభా మేడం. ఏమన్నా నేను తెలుసో తెలియకో ఏమన్నా మిస్టేక్ మాట్లాడి ఉంటే, ఎవరన్నా హర్ట్ చేసి కనుక ఏమన్నా మిస్టేక్ మాట్లాడి ఉంటే సారీ, ఏమనుకోవద్దు. నేను ముందు వచ్చేనే కానీ ఎప్పుడు జూమ్ అనేది చెప్పలేదు, ఫ్లోర్ మీటింగ్ మాట్లాడలేదు. అది ఆల్రెడీ మీకు చెప్పాను. ఇదే నేను కూడా ఫస్ట్ టైం, మీలాగే ఫస్ట్ టైం మాట్లాడినట్టే నేను. ఓకే, ఏమన్నా ఉంటే మీ లేదు తల్లి లేదు అనుకోని లేదు చేసుకోండి. సారీ. థ్యాంక్ యూ లేదు శిరీష లేదు మేడం, ఈ అవకాశం లేదు నాకు లేదు ఇచ్చినందుకు. మేడం. లేదు లేదు, చాలా వండర్ఫుల్ పాయింట్స్ చెప్పారు. మాకు కూడా కొన్ని కనెక్ట్ అయినాయి మేడం. నన్ను నేను అనేది మార్చుకోకపోతే చాలా ఇబ్బందులు అనేది చాలా వండర్ఫుల్. మీరు చాలా మంచి మంచి పాయింట్లు చెప్పారు మేడం. నన్ను ఫస్ట్ నేర్చుకోవాలి, మార్చుకోవాలి అనేది. మేడం, కొంతమంది వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం శోభా మేడం. ఓకే ఓకే మేడం. ఫస్ట్ రావేల రాజేశ్వరి మేడం, ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. శోభా మేడం. గుడ్ మార్నింగ్ శోభా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఈ రోజు టెస్ట్ మని చాలా బాగా చెప్పారు మేడం. నేను కూడా నన్ను నేను మార్చుకొని ఓర్చుకొని నేర్చుకొని సిస్టంలో నిలబడి గెలవాలనుకుంటున్నాను మేడం. అనుకుంటూ ఉంటే అనుకుంటూనే ఉంటాను లేదు మేడం. లేదు మేడం, నన్ను చాలా మార్చుకున్నాను మేడం. మార్చుకొని నీకు కూడా మీ కొడుకుని నిలబెట్టాలనే గొప్ప డ్రీమ్ ఉంది మేడం. అవును మీరు మేడం. నిలబడి మీ కొడుకుని నిలబెట్టి ఒక ఉన్నత స్థానంలో మీ కొడుకుని తీసుకురండి. మీ 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 ఈ ప్లాట్ఫారం లోకి వస్తే మీ కొడుకు కూడా మైండ్ సెట్ ఆటోమేటిక్ గా మారిద్ది. ఎక్సలెంట్ నేను గా ఎందుకంటే చేస్తాడు. నాకు ఎందుకో మాట్లాడాలంటే భయపడుతున్నాను మేడం. నేను ఇప్పుడే కొంచెం ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను మేడం. నాకన్నా మీరు చాలా గ్రేట్ మేడం. నేను 3 అవునా సంవత్సరాలు మేడం. భయపడ్డాను మేడం. అవునా మేడం. నేను కూడా ధైర్యంగా ఉండి నేర్చుకుంటాను మేడం. ఓకే మేడం, నేర్చుకోండి, మార్చుకోండి, గెలవండి. ఇక్కడ వయసు తోటి మహేందర్ నిమిత్తం లేదు. మహేందర్ని సిస్టంలో నిలబెడతాను మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం థ్యాంక్ యూ నాకు థ్యాంక్ ఇచ్చినందుకు యూ మీరు రావేల. పెట్టుకున్న గోల్డ్ మీరు ఇచ్చేవాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ, యూ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ లీడర్స్, ఒక చిన్న మాట చెప్తాను. ఈ రోజు హ్యాండ్ రైస్ వచ్చేసేసి హైయెస్ట్ 28 మంది హ్యాండ్ రైస్ చేస్తున్నారు. అందరికీ అవకాశం ఇద్దా. ఒకే ఒక్క మాట, షార్ట్ అండ్ స్వీట్ కట్ లో మీకు కనెక్ట్ అయిన పాయింట్ మాత్రమే చెప్పండి లీడర్స్. నెక్స్ట్ వచ్చేసేసి రమేష్ సార్, ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. రమేష్ సార్, రమేష్ సార్ ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సారీ సారీ సార్. సార్ మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శోభా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, సూపర్ గా మా టెస్ట్ మనీ ఇచ్చారు మేడం. మమ్మల్ని మేము డిసైడ్ చేసుకొని ఇప్పుడు మేము నేర్చుకోకపోతే రేపు మా టీం కి మేము ఎలా చెప్పగలుగుతాం మేడం. అది బాగా కనెక్ట్ Yes, అయింది మేడం. మేడం. నిజం మేడం. అది నేను చేసిన మిస్టేక్స్ ఎవరు చేయకూడదు. అది నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటేనే మనం నేర్పగలం. ఒక అవును తల్లిగా మేడం. మనం మారితేనే మన పిల్లల తల్లిగా మార్చగలం. ఒక తల్లిగా అవును అది మేడం. మనం లీడ్ చేస్తేనే ఆ తల్లిగా ఎలా లీడ్ చేసే అనుభవాలు మన బిడ్డలకి నేర్పించగలం. మనం అవును దాన్ని మేడం. లీడ్ చేయకపోతే మన బిడ్డలకు మనం నేర్పించలేము. అవును మేడం. సూపర్ గా మాట్లాడాడు మేడం. నా టీం నేను డిసైడ్ అయ్యాను మేడం. నా టీం నేను చెప్పుకోగలిగేంత నేను నేర్చుకుంటాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. జానకిరావు సార్ ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ భాగ్యలక్ష్మి మేడం. మేడం మీతో గుడ్ మాట్లాడండి. మార్నింగ్ గుడ్ మార్నింగ్ శోభా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. భాగ్యలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్. చాలా హ్యాపీగా ఉంది మేడం ఈరోజు మీరు జూమ్ ఇవ్వటం. చాలా బాగా చెప్పారు. కాపురం గురించి చెప్పారు. ఎన్నో ఆటుపోటులు తట్టుకొని కాపురంలో నిలబడితేనే అది కాపురం అంటారు.
అవును. అట్లాగే ఎన్నో చిన్న చిన్నవి అన్ని తట్టుకొని వేస్టేజ్ లో నిలబడితేనే అది వేస్టేజ్ మేడం. ఖచ్చితంగా ప్రతి అవునవును. ఒక్కళ్ళు కూడా నేర్చుకొని, నాకు ఈ ధైర్యం వల్ల మీ వల్లే వచ్చింది మేడం. ఫస్ట్ లో ఎక్కడో అలా వెనక్కి కూర్చుంటే మీరు ముందుకు నెడతా ఉండేవాళ్ళు. మాట్లాడండి. ఒక తల్లి స్థానంలో ఉండి నన్ను అయితే మీరు ముందుకు నడిపించారు. తండ్రి గారు సురేష్ సార్ అయితే, తల్లి గారు మీరు మేడం వెస్టేజ్ లో నాకైతే చాలా బాగా చెప్పారు మేడం. చిన్న చిన్న ఆటుపోట్లన్నీ థ్యాంక్ యూ మేడం. తట్టుకొని ఏం లేదు, చెప్పింది ఒకరికొకరు నేర్చుకుంటూ సపోర్ట్ గా ముందుకు నడవటమే మేడం. అవును మేడం, అవును. చిన్న చిన్న ఆటుపోట్లన్నీ తట్టుకొని నేర్చుకొని, అవన్నీ నేర్చుకొని నా టీంకు నేర్పించుకొని గట్టిగా నిలబడాలని ఈ రోజు ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యాను మేడం. మీ మాటలు విన్న తర్వాత. అదే, థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి మేడం, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. జయరాజ్ సార్, ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. జయరాజ్ సార్. మేడం, శోభ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఈరోజు మీ ఫోటో పడంగానే ఎప్పుడెప్పుడు తెల్లారిద్దా అని ఎదురు చూస్తున్నాం మేడం మేము. ఏం మేడం, రోజు చూస్తున్నారు కదా మేడం. లేదు మేడం, ఈ రోజు 3 నుంచే మేల్కొని ఉన్నాం. వాటర్ వస్తా పట్టుకుంటే ఎప్పుడు వావ్. జూమ్ వస్తారు వినాలని. మేడం చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం, స్వీట్ బ్యాక్. నిజంగా నేను నేర్చుకోవాలి అనే మాట అయితే నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. నిజంగా మీరు చెప్పిన మాటల వల్ల, మీరు చెప్పే సపోర్ట్ వల్ల నేను నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడిప్పుడే నాకు కొంచెం టీం వస్తుంది. ఇంకొకటి కూడా నాకు కనెక్ట్ అయింది. పెళ్ళైన కొత్తలో ఏ విధంగా భర్త ప్రేమిస్తాడో, ఈ వెస్టేజ్ లో కూడా మీరు మమ్మల్ని అంతగా ప్రేమించి ఇప్పటి వరకు నిలబెట్టారు మేడం. చాలా థ్యాంక్ యూ. మీ గోల్ ఏదైతే ఉందో హార్ట్ఫుల్ గా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు మేడం. థ్యాంక్ యూ. నా గోల్ ఏం లేదు మేడం, మీలాంటి గొప్ప గొప్ప లీడర్స్ అందరూ నిలబడి స్టేజ్ మీద కోట్ వేసుకొని స్పీకర్ పట్టుకొని మాట్లాడుతా ఉంటే ఆ రోజు ఉంటది మేడం, కనుల పండగగా ఉంటది. అదొక్కటే నా గోలు. ఖచ్చితంగా నేను మేడం. గెలవటం కాదు, నా గెలుపు మీద ఏ రోజు నాకు డ్రీమ్ గానీ, ఆశ గానీ, కోరిక గానీ లేదు. అవును మేడం. నాకు ఎలా డ్రీమ్స్ అనిపించినాయో చాలా మంది పేదవాళ్ళకి అలాంటివి ఉన్నాయి. ఎందుకంటే ఏం చేయలేము, ఏం లేదు అనుకున్న స్థలంలో ఉన్నాము. కానీ అందరూ ఇందులో గెలవగలరు, ఖచ్చితంగా మేడం. గెలవగలం మేము ఇంట్లో అనుకుంటే నుంచి గెలిస్తే. బయటకు రాలేని మమ్మల్ని నిజంగా మీరు చాలా ప్రేమించి మాకు అసలు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా సపోర్ట్ చేసి మమ్మల్ని స్టేజ్ లో నిలబెట్టారు మేడం మీరు. అదేం లేదు మేడం, ఫస్ట్ రోజు నుంచి కూడా ఫోన్ కాల్స్, అంటే మన హోమ్ మీటింగ్ చెప్పిన ఏదైనా చెప్పినా ఫోన్ తీసేవాళ్ళు కాదు జనాలు. కానీ ఏ రోజైనా మీరు రావడం రాకపోవడం సెకండరీ, కానీ ఫోన్ కాల్స్ కు సమాధానం చెప్పేవాళ్ళు. అది నాకు బాగా నచ్చింది. అందుకే నేను మిమ్మల్ని 2 years అయినా నేను వదలలా, మిమ్మల్ని పట్టుకొనే ఉన్నా. అవును. ఏదో ఒక రోజుకు వస్తారు, నాకు నమ్మకం. అది ఆ నమ్మకం నిలబెట్టారు మేడం. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ జయరాజ్ మేడం, పివి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. లీడర్స్ ఒక్కసారి గమనించండి, ఈ రోజు అనేది ఇంకా హ్యాండ్ రైస్ పెరుగుతుంది. కానీ మేడం గారికి వండర్ఫుల్ టెస్ట్ మోని ఇచ్చినందుకు మీకు కనెక్ట్ అయిన సింపుల్ పాయింట్ చెప్పండి. సుజాత మేడం, ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, శోభారాణి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, సింగరాయకొండ లేడీ టైగర్ మేడం. గుడ్ మార్నింగ్. మా అందరికి బూస్ట్ ఇచ్చి ఎనర్జీ ఇచ్చి ముందుకు నడిపిస్తున్న గ్రేట్ లీడర్ మై మమ్మీ, మై మదర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇవాళ మొత్తం మీద చాలా మంది దుప్పట్లో నుంచి బయటకు వచ్చి ఉంటారు అనుకుంటున్నా నేను. చాలా మందిని తీసుకొచ్చారుగా. తీసుకొచ్చేది ఏముంది, అందరూ వచ్చారు, అందరూ రోజు వింటున్నారు. బయటకు వస్తామంటే 2 రోజులకు ఒకసారైనా మాట్లాడతా. ఖచ్చితంగా మాట్లాడండి. చాలా మంది బయటకు వచ్చే పని అయితే నేను 2 రోజులకు ఒకసారైనా మాట్లాడతా. ఇది నాది, రావాలి, వస్తేనే నేను లేదు, నిలబడతాను. ఫస్ట్ సారీ, మిమ్మల్ని ఎవరిని అనకూడదు. నేను దుప్పట్లో నుంచి బయటికి రావాలి, తర్వాత మీరు రాలేదని అనగాలి.
అదే మేడం, ఎవరైనా ఇది నాది నా కోసం అనుకుంటే అందరూ వస్తారు, అందరం చేయాలి మేడం. ఇది కొద్ది రోజులే మీరు మాకు సపోర్ట్ చేస్తారు, కొద్ది రోజుల్లో చేయబట్టుకోగలరు. బార్కి పట్టుకోవాలంటే ఎవరూ పట్టుకోలేము. అన్నీ మాకు 1 by 1 చెప్పారు, నేర్పించారు. ఈరోజు ఎలా ముందుకెళ్ళాలి అనేది కొంచెం కొంచెంగా మీ నుంచి మేము తెలుసుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫాట్మాంగ్ తీసుకొచ్చినందుకు మాకు దీంట్లో ఇంత విషయం అర్థమయ్యేలా ప్రతి ఒక్కటి చిన్న పిల్లల్లాగా ప్రతి ఒక్కటి నేర్పించారు మేడం. మీకు 3 తరాలు మేము రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ మ్యామ్. అసలు ఈరోజు మీ టెస్ట్ మన ఎక్సలెంట్ గా ఉంది, మీ జర్నీ కానీ చాలా లేదమ్మా, మీరు శాతం చాలా కష్టపడుతున్నారు, మామూలు కష్టం కాదు. మీ కష్టం చూస్తే నాకే ఒక రోజు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేది. ఒక రోజు నేను వచ్చాను ఆ జర్నీకి, ఆ రోజు చూస్తే నాలో తెలియకుండా నా ఆవేశం కోపం వచ్చింది. ఆ కోపంలో మిమ్మల్ని అరిసాను, ఇలా ఉండకూడదని కూడాను. కానీ చాలా కష్టపడ్డారు ఆడబిడ్డలైన. కంఫర్ట్ జోన్ లో కొనుక్కొని కంఫర్ట్ జోన్ లో ఉన్న వాళ్ళని బయటికి తీసి తులసి మేడం నిన్ను చేశా మేడం. అసలుకి మామూలు విషయం కాదు మీరు ఆ రకంగా వెళ్ళి చేయటం అంటే. నాకే ఆశ్చర్యం వేసింది, ఇల్లేనా అని. ఏం లేదు మేడం, చెయ్యాలి, గెలవాలి. మీరు నేర్పించింది ఏమీ లేదు, చేయాలి. వచ్చాం బయటికి, నిరూపించుకోవాలి, నిలబడాలని పట్టుదలగా చేస్తున్నాం మేడం. మీ బ్లెస్సింగ్ మాకు కావాలి. ఇలాగే మీ 100% ఉండదు తల్లి. ఇలాగే మీ టెస్ట్ మనీ చాలా బాగుంది. ఈరోజు ఎక్సలెంట్ గా చెప్పారు, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇలాగే మమ్మల్ని ముందుకు నడిపించాలని, మాలాంటి వాళ్ళని బయటికి తీసుకురావాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. చాలా మంది బయటికి రాలేక అటు ఇటు అనుకుంటా చాలా మంది అక్కడే ఆగిపోతున్నారు. అలాంటి వాళ్ళకి మీ మాటలు చాలా మందికి మోటివేషన్ మేడం. చాలా బాగా మాట్లాడతారు, ధైర్యం ఇస్తారు. నేనున్నాను, రండి గెలుద్దామని చేపట్టుకుంటావు. ఆ ధైర్యమే మేము మమ్మల్ని ఇక్కడ దాకా నిలబెట్టిందంటే మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం మేము. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకు థ్యాంక్ యూ ఇచ్చినందుకు తల్లి. మేడం. థ్యాంక్ యూ శిరీష మేడం. థ్యాంక్ యూ సుజాత మేడం, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. ఓకే మేడం, నెక్స్ట్ శ్రీదేవి మేడం, సిహెచ్ శ్రీదేవి మేడం, ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ శోభా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నా గొప్ప గ్రేట్ లీడర్ మా అప్లైనర్ మా ఈరోజు నా కోసం జూమ్ లోకి వచ్చి వీడియో చాలా హ్యాపీగా ఉంది. మీరు కంబ్యాక్ ఇచ్చి టెస్ట్ మనీ చెప్తున్నారంటే మేము రాకపోతే ఎలా మేడం? మీరు చెప్పిన టెస్ట్ మనీలో మీ లెర్నింగ్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మనకి చదువు లేకపోయినా నేర్చుకునే మనస్తత్వం ఉంటే ఎంతవరకు సాధించచ్చు అని చెప్పారు చూడండి. చాలా మందిని ఇన్స్పైర్ చేశారు. బీబీ మేడం ఎలా అది మీరు నేర్పించిందే మేడం, అది మీరు నేర్పించిందే, అది మీరు నేర్పించిన మాటలే. అది మీరు చదువుతో పని లేదు, చదువుతో పని లేదు, నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు, నీకు అది వచ్చిద్ది, అసలు చదువు లేదనే థాట్ ని మైండ్ లో తీసుకురాగలేదు అని ఎన్నోసార్లు, వందల వేల సార్లు చెప్పేదాన్ని. ధైర్యం ప్రతిసారి ధైర్యం చెప్పేదాన్ని. నేను భయపడతాను ప్రతిసారి, నువ్వు ఇలా చేయగలవని నేర్పించేదాన్ని, కొన్ని చూపించేదాన్ని. నేను ఇంకా ఇక్కడ ముందుకు రావడానికి కొన్ని ఉన్నాయి. మీ ఒక మాటలు మీరు నేర్పించినవి, వాటి వల్లే నేను ఇంత ఈరోజు ఏదైనా మాట్లాడగలుగుతున్నా, చెప్పగలుగుతున్నా. ఒక ప్రొడక్ట్స్ గురించి కానీ దేని గురించి అని చెప్పగలుగుతున్నానంటే అది మీదే. చాలా నాకు దేవుడు ఇచ్చిన గొప్ప చెల్లెలివి. నా జీవితం, నా ఊపిరిన్నంత కాలం మిమ్మల్ని మర్చిపోను, వదులుకోను. మాటలు లేకుండా చేశారు మేడం, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నిజంగా దేవుడిచ్చిన అక్క మీరు. ప్రతి సిచ్యువేషన్ లో కూడా మీరు మాకు తోడుగా నిలబడ్డారు. అలాగే ఎప్పుడు మేము మీకు తోడుగా ఉంటాము. మనదొక వెస్టేజ్ ఫ్యామిలీ. ఎప్పుడు కలిసి మనందరం కలిసి గెలుద్దాము. మీ టెస్ట్ మోనియే చాలా మంది ఆడబిడ్డలకి ఇన్స్పిరేషను. మీరు ఇలాగే అందరిని ఇన్స్పైర్ చేస్తూ తోడుగా నిలబడుతూ మిగతా ఆడబిడ్డలందరినీ గెలిపించాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. మీ గోల్ నెరవేరాలి, మీ టీమ్ లో ఉన్న అందరి ఆడబిడ్డల గోల్ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. విష్ యూ వెల్త్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ శ్రీదేవి మేడం. థ్యాంక్ యూ సో మచ్ శిరీష మేడం. కొప్పడి మహారాజ్ మేడం, ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం శోభా మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
మేడం మీరు చాలా బాగా చెప్పారు. మరో బీబీ మేడం కనిపిస్తుంది. అంటే గట్టిగా ప్రతి మాట చాలా స్ట్రాంగ్‌గా చెప్పారు. లైఫ్‌లో ఎలా ఉండాలి, ఏదైనా సరే స్టడీ విషయం అంటే లెర్నింగ్ పాయింట్ గూడా బాగా అర్థమయ్యేలా చెప్పారు. హ్మ్. సంసారంలో ఎలా ఆటపోట్లుంటాయో ఇక్కడ గూడా అలాంటి ఆటపోట్ల ద్వారానే మనం నిలబడాలి, సక్సెస్ అవ్వాలని, మనకి మనంగా నేర్చుకోవాలి, నిలబడాలని అర్థమైంది మేడం మాకిక్కడ. మీ మాటలు మాకు చాలా స్ఫూర్తినిచ్చింది. ఎప్పుడు మీటింగ్‌లో మిమ్మల్ని కలవందే మేము ఎళ్ళలేము. చాలా హ్యాపీ అన్నమాట. ఎప్పుడు సురేష్ సార్ మీ గురించే చెప్తుంటారు. చాలా బావుంది మేడం. థాంక్ యూ సో మచ్. మీ యొక్క విలువైన మాటలు మాకు థ్యాంక్ యూ రోజు మేడం. రావాలి. ఎందుకంటే మీ స్ట్రాంగ్‌గా మీ చెప్పే మాటలే మాకు ఇక్కడ ఇంకా బలంగా ధైర్యాన్నొస్తది. మీరు నిలబడాలి. మమ్మల్ని అందరిని మిమ్మల్ని చూసి మేము నిలబడాలి. మీ ఖచ్చితంగా మేడం. ఖచ్చితంగా. థాంక్ యూ సో మచ్. అక్కడ సైదుల్ సార్ ఎట్లనో ఇక్కడ మన సురేష్ సారు. అక్కడ యెస్. బీబీ మేడం ఎట్లాగో ఇక్కడ మీరు మాకంత గొప్ప లీడర్లు. థాంక్ యూ సో మచ్ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు ఈరోజు టెస్టిమోనీ అయితే. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ శుభం మేడం. థాంక్ యూ శిరీష మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. లీడర్స్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే శోభ మేడం గారి టెస్టిమోనీ విని చాలా మంది ఎక్సైటెడ్ గా ఉన్నారు. హైయెస్ట్ నెంబర్ ఉన్నారు. ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళు కాక ఇంకా 30 మంది ఉన్నారు. ప్లీజ్ మీకు కనెక్ట్ అయిన పాయింటే చెప్పండి. ఎందుకంటే అందరికీ అవకాశం ఇద్దాం. నాగర్వల్లి సార్ ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. నాగర్వల్లి సార్. గుడ్ మార్నింగ్ మేడం శిరీష గుడ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ శోభా మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం పండగ రోజు డబుల్ బోనస్ ఇచ్చారు మేడం మాకు. యాక్చువల్ గా ఇవాళ మా రంజాన్ పండుగ ఉదయాన్నే 10ంటికి స్టార్ట్ అయింది. మీరు ఉదయాన్నే రంజాన్ పండుగ ఇచ్చారు మేడం మాకు. రంజాన్ పండుగ ఇలాంటి శుభాకాంక్షలు సార్. హార్ట్లీగా థ్యాంక్ యూ మేడం. అంటే మీరు థ్యాంక్ యూ సార్. చాలా మంది ఇన్స్పిరేషన్ మేడం. మన ఫస్ట్ వెస్టేజ్ లో చెప్పేదే చదువుతో పని లేదని చెప్పి, కాబట్టి మీరు చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు మేడం. ఫస్ట్ మనం ఇక్కడ మీరు చెప్పిన థ్యాంక్ పాయింట్స్ నాకు నచ్చిన పాయింట్స్ మేడం. ముందర మనం లీడర్ గా ఎదగాలంటే మనల్ని మనం మార్చుకోవాలి. మన టీం కి మనం ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెడతామో ఆటోమేటిక్ మన టీం కూడా యాక్టివేట్ అవుతుందని చెప్పారు మేడం. ఎస్. మంచి ఇక్కడి నుంచి మీ ఫ్యూచర్ ఇంకా బ్రైట్ గా ఉండాలని, ఈ రోజు జూమ్ నుంచి ఇంకా మీకు ఉన్న కోరికలు మొత్తం వెస్టేజ్ ద్వారా తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా మీలాంటి గ్రేట్ లీడర్, గొప్ప లీడర్ నాకు ఒక తమ్ముడుగా పరిచయం అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది సార్. ఆ రోజు మేము పరిచయం అయిన రోజు నుంచి ఇంకో గొప్ప తమ్ముడు నాకు పరిచయం అయ్యాడు అనుకున్నాను. చాలా గ్రేట్ లీడర్ సార్. మిమ్మల్ని చూసి కూడా కొన్ని నేను నేర్చుకోవాల్సి ఉన్నాయి. ఏ రోజైనా ఖచ్చితంగా మేడం అని ఒక సొంత అక్కని చేసినట్టు చేస్తారు సార్ మీరు. చాలా హ్యాపీ మీలాంటి గొప్ప వ్యక్తులు మాకు పరిచయం అవటం కూడా. లేదు మేడం, మీరు చాలా మంది ఇన్స్పిరేషన్ మేడం. కంపల్సరీగా మంచి చెక్ తీసుకోవాలి మీరు కూడా. మీరు ఇవాళ పండగ రోజు మీటింగ్ చేస్తారు. నెక్స్ట్ పండగ కల్లా 2 lakhs 1 year లోపల 2 lakhs మనస్ఫూర్తిగా తీసుకుంటారు. ఆ క్యాపబిలిటీ మీ దగ్గర ఉంది. మిమ్మల్ని మీరు గుర్తించుకోవట్లేదు, ఇవాళ గుర్తించుకున్నారు. కాబట్టి తప్పకుండా రేపు మళ్ళీ నెక్స్ట్ రంజాన్ కల్లా 2 lakhs చెక్ తీసుకొని మాట్లాడాలి మేడం. మీరు జూమ్ కూడా నెక్స్ట్ పండగ కంపల్సరీ మీరే మాట్లాడాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. పండగ ఎంత బిజీలో కూడా మీరు జూమ్ అటెండ్ అయ్యి విని చెప్తారు. చాలా హ్యాపీ సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసేసి కృష్ణమూర్తి సార్ ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. కృష్ణమూర్తి సార్. సార్ మేడం గుడ్ మార్నింగ్ మేడం గారు, శోభా మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా గ్రేట్ లీడర్, ఎక్సలెంట్ లీడర్ మీరు. ట్రైన్ లో ఉన్నాం సార్ మేడం, కరెక్ట్ గా రాజమండ్రిలో ఇప్పుడే దిగిపోతున్నాం. వావ్, చాలా చాలా బాగుంది హార్డ్ మేడం. వర్క్ చేశారు. అంత దూరం నుంచి జర్నీ చేసి మీరు మీటింగ్ రావటం, నిన్న హోమ్ మీటింగ్స్ తినటం చాలా గ్రేట్ సార్. సురేష్ సార్ కూడా బాగా హోమ్ మీటింగ్ అది బాగుంది అని మీరు కూడా బాగా చెప్పారు మాకు.
ప్లస్ ఇందాక మీరు చెప్పారు, మళ్ళీ ఏం చెప్పారంటే మీరు, నాకు చదువు లేదు, నేను ఇది లేదు అది లేదు అని మనం కూర్చుంటే అలాగే ఎదరికెళ్ళిపోతాం అని చెప్పారు. ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. మాకు ఇవాళ నుంచి ఇంకా మంచి ఫీల్డ్ వర్క్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాం మేడం. మీరు సార్ 100% సార్. మాట్లాడతారు. ఐడి వేయడం రాదు, నాకు చదువు లేదు అని నువ్వు భయపడతా ఉన్నారు. అంత పెద్ద సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు సార్ మీరు. మీ గురించి మీరు ఆలోచించట్లేదు. నేను ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నడుపుతుంటే ఇదేంటి అనే ఆలోచన రాకుండా మీరు దీంట్లో రాదనుకుంటున్నారు. చెప్పు. నో, అసలు మీది అది కాదు, మీ స్థాయి అది కాదు. ఎక్సలెంట్ లీడర్ తెలుసా మీరు? ఎక్సలెంట్ లీడర్, గ్రేట్ లీడర్. నేను ఎందుకు చేయలేనని మీకు మీరు డిసైడ్ అవ్వట్లా. ఇందులో రాదని మీరు ఒక డెడ్ లైన్ తీసుకున్నారు. నో, అది తీసేసేయండి. అంత పెద్ద సామ్రాజ్యం చదువుని నడుపుతున్నారండి సార్ మీరు. లేదు గుడ్ కదా? మార్నింగ్ మేడం. అదే సేమ్. శోభ మేడం. సూర్యనాయుడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూర్యనాయుడు సార్. గుడ్ మార్నింగ్ సార్. అదే కృష్ణమూర్తి సార్, నేను ఒకే జూమ్ లో ఉన్నాం మేడం, ట్రైన్ లో ఉన్నాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ మేడం. నిజంగా మనలో టాలెంట్ స్కిల్స్ ఉండి అవి వినియోగించుకోకపోతే అది లేని వాళ్ళతో సమానం అని నిన్న మాకు చెప్పారు మేడం మీరు. నిజంగా అవును సార్. మీకు ఇచ్చిన మాట ప్రకారం వచ్చే ఉగాది కల్లా సక్సెస్ అయ్యి పోటీ వేసుకొని స్టేజ్ ఎక్కాలని అనుకుంటాను మేడం. ఖచ్చితంగా సార్. 100% మీరు గెలవాలి, ఆ స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ స్థాయి ఇది కాదు. మీ స్థాయి వేరే రేంజ్. అసలు ఏమీ లేని వాళ్ళే, చదువు లేని ఏలి ముద్రగాళ్ళు ఇవాళ 1,00,000 చిల్లర అంటున్నారు. ఇంత స్కిల్స్, ఇంత టాలెంట్, ఇంత పవర్ఫుల్ స్మైల్, అసలు ఎప్పుడు చూసినా 1 మినిట్ కూడా మీ ఫేస్ మీద స్మైల్ అనేది పోదు. అంత గొప్ప మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి మీ దగ్గర. అసలు ఇంత పెట్టుకొని మీరు ఇంకా ఉన్నారంటే నాకే నిన్న ఆశ్చర్యం వేసింది. ఎప్పుడు మిమ్మల్ని అట్లా దగ్గరగా అంటే గమనించలేదు. అవును మేడం, అవును మేడం. ఎక్సలెంట్ లీడర్ సార్ మీరు అసలు మీ ఇద్దరు డైమినిక్ లీడర్ సార్. మీరు రామలక్ష్మణ్ లాగా మీరు ఇది కాదు సార్. నెక్స్ట్ ఖచ్చితంగా మీరు అన్నట్టు నాకు స్టేజ్ మీద లక్ష కోట్ వేసుకొని స్పీచ్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మేడం. ఓకే మేడం. థ్యాంక్స్ చేస్తాం మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. తులసి మేడం, ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ శ్రీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శోభ మేడం. శోభ మేడం అనేది హార్ట్ఫుల్ గా రావట్లేదు కానీ శోభ అమ్మాయిది హార్ట్ఫుల్ గా వచ్చింది. నువ్వేది అందలుచుకుంటే అది అనొచ్చు మేడం. చాలా చాలా బాగుంది మేడం. మీ జర్నీ అంతా నాకు చెప్పారు ఆల్రెడీ. కానీ ఇన్ని కష్టాలు పడి మా అందరిని నిలబెడుతున్నందుకు చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ. మీరు నిలబడి బట్టే ఈ కొండేపు టీం అనేది ఇంత మంది సక్సెస్ అవుతున్నారు మేడం. నిజంగా చాలా మేము అదృష్టం అనుకుంటాం. మేము ఎన్నోసార్లు ఆగిపోదాం అనుకొని నా చేయబట్టుకొని ఇప్పటి వరకు వదలలేదు మేడం. చాలా మమ్మ ఎలాగో మీరు అలాగే. ఇంకా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నా బిడ్డ లెక్కే నా కూతురు ఆడుంది, కాకపోతే ఈ కూతురు పెద్ద కూతురు. నా బిడ్డ లెక్కే చేయబట్టుకొని నడిపిస్తున్నా. గెలవాలి. మీరు కొన్ని డ్రీమ్స్, కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చి ఇందులో బయటకు వచ్చారు. వాస్తవంగా మీ ఫ్యామిలీ బయటికి పంపించదు. ఆ ఫ్యామిలీకి నేను ఒక మాట ఇచ్చి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను మేడం. ఆ మాట నిలబెట్టుకోవాలి, మిమ్మల్ని గెలిపించాలి, మీ అమ్మ గర్వపడేలాగా చెయ్యాలి. ఇది నా డ్రీమ్. ఖచ్చితంగా మేడం. ఆ అమ్మాయి కాదు, ఈ అమ్మ కూడా గర్వపడేలాగా నేను నిరూపించుకుంటాను. ప్రతి ఒక్క మాట నేను వింటున్నాను కూడా, అది మీకు తెలుసు. ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. మా అందరిని నిలబెట్టి మా అందరికి ధైర్యం ఇస్తున్నందుకు వెరీ 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 థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ తులసి మేడం. నెక్స్ట్ వెంకయ్యమ్మ మేడం, ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. వెంకయ్యమ్మ మేడం. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శోభారాణి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు చెప్పిన టెస్టిమోనీ చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళకి ధైర్యం అనేది ఉంటది, కానీ ఉన్న ప్రపంచంలో అనేది అది మనల్ని ఎవరిని గుర్తిస్తారు, ఎవరు గౌరవించారని తెలియకుండా మాకేం చేతావు, మాకేం చేత కదన్న స్థితిలో భ్రమలోనే బ్రతుకుతుంటాం. అలాగే నేను కూడా ఒక దాన్ని. కానీ ప్రతిరోజు ఈ రోజు మీ జూమ్ గుండా కూడా ప్రతి ఒక్కళ్ళలో ఇది ఉందనేది నాకు అర్థమైంది మీరు చెప్పిన పాయింట్ బట్టి. అంటే ఏమి చేత కాదు అని అనుకునే కంటే చేత విద్దని చేసే అని మంచితనాన్ని బయటికి తీసుకొచ్చేలా చెప్పారు మేడం మీరు. నాకు బాగా నచ్చిన పాయింట్. చదువు రాదు అని వెనకాడి వేసాకంటే చదువుతో పని లేదు, టాలెంట్ ఉంటే చాలా అన్నమాట పాయింట్ కూడా నాకు బాగా కనెక్ట్ అయింది మేడం.
నేను కూడా మార్చుకొని నేర్చుకొని బాగా వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలని, నా టీంలో ఉన్న వాళ్ళందరినీ కూడా గెలిపించాలని అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మీ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. మేడం ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు కదా మాట్లాడుతూ ఉంటేనే అలవాటు అవుద్దని, నేను కూడా మెల్లిమెల్లిగా మాట్లాడటం అలవాటు చేసుకుంటున్నాను మేడం. మాట్లాడుతూ ఉంటేనే కదా మేడం మనకు కొన్ని కొన్ని తెలుస్తుంటే కొంచెం కొంచెం ధైర్యం కూడా వస్తుంటది, మాట్లాడాలనిపించింది. అది బాగా అవునవును. కనెక్ట్ అయింది మేడం మీరు చెప్పిన పాయింట్ నాకు. అది థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. జాలయ్ సార్ ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. జాలయ్ సార్. గుడ్ మార్నింగ్ శిరీష మాత. గుడ్ మార్నింగ్ తాతయ్య గారు. గుడ్ మార్నింగ్ గాడ్ గిఫ్ట్ డాటర్ శోభమ్మ. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్. నేను ఈ రోజు రెండు మాటలు, ఒకటి నీవు చెప్పింది, రెండు నా ప్రశ్నకు సమాధానం. ఈ రెండు గాని నాకు చెప్పగలిగితే నేను ఎప్పటికీ నువ్వు నా కూతురువే. మొట్టమొదటిది ఫస్ట్ మీరు చెప్పిన మాటలోనే, కొత్తగా కాపురానికి వచ్చిన బిడ్డ కుటుంబంలో అత్తయ్య గాని మావయ్యతో గాని ఆడపడుచులతో గాని మద్దులతో గాని భర్తతో గాని అందరితో ప్రేమను పంచుకోవాలంటే ఎలా ఉండాలో ఈ వెస్టేజ్ లో కూడా అలా ఉండాలని చెప్పారు చూసారా. అది హార్ట్ టచ్ అయింది నాకు. నేను ఎప్పుడు ఎక్కడ వినలా అంత చక్కగా పోల్చారు కాపురానికి వెస్టేజ్కి. సేమ్ అదే బాబాయ్. కొత్తగా ఏదనుకుంటాం మనం, సేమ్ అక్కడ ఎలా మనం ఓపికగా ఓర్పుగా సహనంగా కాపురాన్ని తీర్చిదిద్దుకొని కుటుంబ గౌరవాన్ని పెంచుకుంటూ మనల్ని మనం నిరూపించుకుంటా వస్తామో ఎస్టేజ్ లో కూడా సేమ్ అంతేను. అన్ని వస్తుంటాయి, ఒడిదుడుకులు అన్ని వస్తుంటాయి. అన్నిటిని తట్టుకొని ప్రతి ఒక్క వచ్చే కష్టాన్ని ఎదుర్కొంటే ఒక అనుభవంగా తీసుకుంటే ఇక్కడ కూడా గ్రేట్ లీడర్ గా మనం సక్సెస్ అవి గుర్తింపు రాగలిగిద్ది. అదేనమ్మా మీరు చూపించిన ఉదాహరణ నేను హైలైట్ చేశాను. మీరు చెప్పేదానికి నేను కొంచెం అది అర్థమయ్యేటట్టుగా హైలైట్ చేశాను. రెండో పాయింట్ ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అమ్మా. ఇది మీరు నాకు సమాధానం ఇస్తే, నన్ను తృప్తిపరిస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటానమ్మా. ఏంటో తెలుసమ్మా, మొన్న నా మనవడు దినేష్ కుమార్, నీ ముద్దుల బిడ్డ, అయ్యప్ప స్వామి దగ్గర 3 రోజుల కిందట సెమినార్ లో నేను ఎంతో కష్టపడి ఒక లేడీ సింగమలైని తీసుకొచ్చుకొని ఒక లీడర్ గా తయారు చేసుకుంటే, ఆమెకి ఇంకా పైన ఒక 7 అప్లైనర్స్ ఉంటే, నా మనవడు నా లైఫ్ లైనరు దప్పలంపాడు ఆదిలక్ష్మని ఎలా అన్నాడు. అలా అన్నప్పుడు నా వాల్యూ ఏమన్నా ఆ టీంలో ఉంటుందా, ఆమె దగ్గర ఉంటుందా? దీనికి సమాధానం చెప్పండి. అనొచ్చా? నా లైఫ్ లైనర్ ఇప్పుడు నేను పెంచుకున్న బిడ్డ. సారీ మేడం, సార్ మీట్ లోకి వెళ్ళిపోయారు. ఓకే ఓకే మేడం. లక్ష్మి మేడం ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మి మేడం. లేదు సార్. వెంకటేశ్వర్లు సార్ ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. వెంకటేశ్వర్లు సార్. రామకోటేశ్వరరావు సార్ ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శిరీష మేడం గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శోభక్క. గుడ్ మార్నింగ్ తల్లి. అక్క ఈ రోజు అంటే అందరు అన్ని టెస్టిమోనియల్స్ చెప్పేశారు, కానీ నేనైతే నిజంగా మీ జూమ్ వింటం కూడా నేను ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా నాకు మీరు ఒక సిస్టర్ లాగా వెన్నంటే ఎప్పుడు మనకి ఎనీ టైం ఓకే ఎనీ టైం ఎప్పుడు అవసరమైనా కానీ నేను మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. ఒక ఫోన్ చేస్తే చాలని చెప్పి నాకు ఎప్పుడు ధైర్యం చెప్పి నన్ను ఇంతగా ముందుకు తీసుకురావడానికి మెయిన్ కారణం మీరేనక్క. నన్ను తీసుకొచ్చిన అసలు ఈ ప్లాట్ఫామ్ లోకి తీసుకొచ్చిన వేదవాణి అక్కకి, సుజాత అక్కకి
చాలా చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాను మూడు మూడు జన్మలకి కూడా. కానీ నన్ను వెన్నంటి నడిపించిన మీకు మాత్రం నిజంగా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ అక్క. అండ్ అసలు మీరు థ్యాంక్ యూ చదువు థ్యాంక్ యూ లేదు, తల్లి. నేను చదువుకోవడానికి స్కూల్కి పెద్దగా వెళ్ళలేదు, ఏదో కుటుంబ సమస్యల వల్ల అని అన్నారు కదా. కానీ అక్క మీరు చెప్పే హోమ్ మీటింగ్ లో హోమ్ కేర్ కానీ, అగ్రి కేర్ కానీ, నెక్స్ట్ హెల్త్ కేర్ కానీ చదువుకున్న వాళ్ళు కూడా చెప్పలేరు అక్క, అంత బాగా చెప్తారు మీరు అసలు. నేను అసలు మిమ్మల్ని చూసే నేను అసలు ఎలా హోమ్ మీటింగ్ ఇవ్వాలి, మిమ్మల్ని చూసే నేను అసలు ఒక హెల్త్ కేర్ గురించి, మన దగ్గర ఉన్న హెల్త్ సప్లిమెంట్స్ గురించి ఎలా చెప్పాలనేది నేను మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను అక్క. సేమ్ మీరు ఏం మాట్లాడుతున్నారో విని నేను అదే ఇప్పుడు కాఫీ పేస్ట్ చేస్తున్నాను. నా సక్సెస్ కి మెయిన్ కారణం మీరు అక్క. చాలా థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ తల్లి. మీ సక్సెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇదే రోజు రంజాన్ పండుగ వచ్చేసరికి మీరు అనుకున్న గోల్ 1 lakh రీచ్ అయ్యి స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. మీ దీవెనలే మాకు శ్రీరామ రక్ష. 100% ఉంటాయి. థ్యాంక్ థ్యాంక్ యూ యూ అక్క. మేడం, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. రామకోటేశ్వరరావు సార్, ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. రామకోటేశ్వరరావు సార్. నమస్తే శిరీష్ మేడం గారు, నమస్తే శోభ మేడం గారు. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అందరూ మీరు సూపర్ మేడం, ఎక్సలెంట్ గా చెప్పారు. ఇంకేం దీనికి ఫీడ్బ్యాక్ ఏమి ఇస్తాం మేడం? 100% కరెక్ట్ చెప్పిన వాళ్ళకి. అదేం లేదు సార్, నేను ఇంకా రావాల్సిన రాలేదు, కొన్నే వచ్చినాయి. ఓకే ఓకే. మ్యారేజ్ కాకముందు ఆడపిల్లలు ఎలా ఉంటారు, ఏ వ్యవస్థలో ఉంటారు, మ్యారేజ్ అయిన తర్వాత ఎలా చేంజ్ చేస్తారు అని చెప్పారు కదా మేడం. అది హైలైట్. లో చేరక ముందు కూడా మన క్యారెక్టర్ వర్కింగ్ ఉంటుంది, చేరిన తర్వాత మార్పు పరివర్తన బాధ్యత వస్తుంది. అది రావాలి. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారండి అందరూ. థ్యాంక్ యూ మేడం. ఇంకంతకని నేనేం మాట్లాడలేను, చాలా మంది ఉన్నారు. సో అందరికి మన వాళ్ళందరికీ అవకాశం ఉండాలి కాబట్టి త్వరగా ముగిస్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెంకటేశ్వర్లు సార్, ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ వెంకటేశ్వర్లు సార్. అంజనాదేవి మేడం, ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అంజనాదేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శోభక్క. గుడ్ మార్నింగ్ తల్లి. చాలా బాగా చెప్పారు. గ్రేట్ లీడర్, మా అప్లైనర్, మా మెంటర్, నన్ను ఈ ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చిన గొప్ప లీడర్, గొప్ప చెల్లి. మాటలు రావట్లేదు, ఏం చెప్పాలో. నీకు చాలా మాటలు వచ్చి చెల్లి. అంటే ఇప్పుడు మాట్లాడలేని విధంగా నువ్వు మాట్లాడావు, చాలా హ్యాపీగా ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, నీ సంకల్పం ముందు నీ చదువు అడ్డు రాలేదు, నువ్వు పెరిగిన వాతావరణం అడ్డు రాలేదు, నీ పరిస్థితులు అడ్డు రాలేదు, నీ మ్యారేజ్ కానీ, నీ లైఫ్ కానీ, నీ స్ట్రగుల్స్ కానీ ఏవి నువ్వు కష్టపడి నీ మొత్తం నీ సంకల్పం ముందు అడ్డు రాలేదు. సో వాటన్నిటిని నువ్వు జయించి నువ్వు ఏదైతే అనుకున్నావో ఏదో ఒకటి సాధించాలి, నేనంటే ఇది కాదు, నాకంటూ ఏదో ఒక గుర్తింపు ఉండాలి, నాకంటూ ఒక గోల్ ఉంది, ఎవరు సపోర్ట్ చేయకపోయినా నా మీద నాకు నమ్మకం ఉంది అని నువ్వు నిలబడ్డావు చూడు, అదక్క, అది నిన్ను గెలిపిస్తుంది ఖచ్చితంగా. ఎవ్వరు సపోర్ట్ చేయకపోయినా, అది రావడానికి కారణం నువ్వు శ్రీదేవి. ప్రతిరోజు నువ్వు ఖచ్చితంగా నువ్వు నీ మనసులో ఉన్న ఓకే చాలా హ్యాపీగా ఉందాక. నీ టెస్ట్ మనీ చాలా బాగుంది, చాలా మంది ఇన్స్పైర్ చేసావు, అది బాగా అర్థమవుతుంది. సో ఇట్లాగే నువ్వు ఇంకా ముందు ముందు సక్సెస్ అయ్యి 100,000, 1,00,000, లక్షలు అయ్యి నీ టీం మొత్తము చాలా హ్యాపీగా నీ పరిధిలో నీ ఆధ్వర్యంలో అంత సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా థ్యాంక్ యూ సల్లి. థ్యాంక్ యూ అంజని మేడం. శ్రీకాంత్ సార్, ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
థ్యాంక్ యూ గుడ్ థ్యాంక్ మార్నింగ్ యూ శోభ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మాట్లాడిన వాటిల్లో మీరు మనసుంటే మార్గం ఉంటది అనే పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది మేడం. మనం ఏ పని చేసినా సరే మనం ఆలోచించి ఈ పని ఈ విధంగా చేయగలం అని మన మనసులో మనం బలంగా అనుకుంటే ఎంత కష్టమైన పనినైనా సరే సింపుల్ గా చేయగలం. కానీ ఎస్, అలాంటి చిన్న చిన్న పనులు కూడా మనం మనసులో ఇవి మనం చేయగలమా లేదా అని ఆలోచించామంటే దానికి మనం ముందడుగు వేయలేం. చేయలేం. మీరు చెప్పిన దాంట్లో నాకు నచ్చిన వండర్ఫుల్ పాయింట్ అది మేడం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ వెస్టేజ్ ని మన ఇంట్లో జరిగే కుటుంబాలతో మనం ఎలాగైతే కలిసిమెలిసి నడుచుకోవాలో దానితో పోల్చారు మేడం. మనం బయట ఏ రంగంలో పని చేసినా సరే మీరు కాపురంతో చెప్పారు దాన్ని. అంటే మనం అవతల వాళ్ళతో మెలుచుకునే విధానాన్ని బట్టి మనం ముందుకెళ్ళగలం. ఒక ఎస్, హస్బెండ్ ఒక భార్యని ఎలాగైతే అతను తన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తన ఇంటి దగ్గర ఎలాగైతే ఉండగలుగుతుందో అలాగే ఇక్కడ గాని ఉంటే తన పుట్టిల్లు గుర్తురాదు అనే దాంతో పోల్చడం ద్వారా నిజంగా చాలా వండర్ఫుల్ పాయింట్ మేడం. ఇప్పటి వరకు ఎక్కడ వినలేదు. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. నన్ను మా మెంటర్ అయిన సురేష్ సార్ ఎలాగైతే నన్ను నడిపిస్తూ దీంట్లో గెలవాలని ప్రార్థిస్తున్నారో నన్ను మీరు అలాగే మానిటరింగ్ చేస్తూ సార్ మీరు ఎక్కడ డిస్మోటివ్ అవ్వద్దు, మీరు గెలుస్తారు, మీరు చేస్తారని మీరు నన్ను ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క బిడ్డలాగా ఈ వెస్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని గెలిపించాలని మీరు ఈ రోజు భావిస్తూ ఈ టెస్ట్ మనీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం. ఈ టెస్ట్ మనీ ద్వారా చాలా మంది యాక్టివేట్ అయ్యి చాలా మంది ఆడబిడ్డలు ఆడ సింహాల్లాగా లేచి వర్క్ చేస్తా ఉన్నారు మేడం. వీళ్ళల్లో కూడా చాలా మంది మ్యాక్సిమం ఈ వెస్టేజ్ లోకి వచ్చి మేము ఏం చేయాలో తెలియని వాళ్ళకి కూడా మీరు వెస్టేజ్ అంటే ఏందో పరిచయం చేసి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క పర్సన్ ని ఒక లీడర్ గా ఎంచుకొని ప్రతి ఒక్కళ్ళు గెలవాలని మీరు తాపత్రయపడుతూ మీరు చేస్తున్న కృషికి నిజంగా ఆ దేవుడికి మీకు నిజంగా పాదాభివందనాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. అందరూ కొండే ఫ్యామిలీ మొత్తం గెలిస్తేనే నా విజయం. ఒక థ్యాంక్ యూ మేడం. ప్రతి ఎంత లీడర్. గొప్ప మనసు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ దేవుడు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఇట్లాగా గెలవాలని ఈ మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం. అలాగే దినేష్ సార్ ఏ టైంలో ఫోన్ చేసినా నిజంగా నేను అసలు వెస్టేజ్ లోకి వచ్చిన ఫస్ట్ టైం నాకు 12 గంటలకి 1 గంటకి డౌట్లు వచ్చాయి. ఎందుకంటే సార్ ఏం చేయాలి సార్ నాకు ఇది కావాలంటే పాపం ఆ టైంలో కూడా లేచి నాకు సమాధానం చెప్పి కొంచెం ఇదిగా సార్ ఇట్లా చేయండి అని చెప్పి కొంచెం మానిటరింగ్ చేశారు. కాబట్టే ఈ రోజు వెస్టేజ్ లో నిలబడికెళ్ళి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అట్లాగే మేడం ఒక చిన్న విషయం, చీదర్ల వెంకటేశ్వర సార్ కొంచెం ఫోన్ అది డిస్టర్బెన్స్ గా ఉండటం వల్ల కొంచెం మాట్లాడలేకపోయారు. ఒకసారి మాట్లాడతారంట మేడం మీతో. ఓకే ఓకే సార్. గుడ్ మార్నింగ్ శోభా మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన టెస్ట్ మనీ చాలా బాగుంది మేడం. వండర్ఫుల్ టెస్ట్ మనీ. మీరు చెప్పిన ఈచ్ పాయింట్ కనెక్ట్ అయింది మేడం. లైఫ్ లో ఎలా ఎదగాలి, లైఫ్ లో ఎలా ఉండాలి ఈ ప్రతి ఒక్క మాట కనెక్ట్ అయింది మేడం. వెస్టేజ్ కొండేపి టీంకి ఒక తల్లిలాగా ఉండి ముందుకు నడిపిస్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ హైగ్రీవ్ సార్, ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సురేష్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. శోభా మేడం గారితో మాట్లాడండి. శోభా మేడం అక్క గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఒక పాయింట్ మేడం, ఎవరు వాళ్ళు డిసైడ్ అయితేనే మనం చేయగలం అనేది పాయింట్ బాగా కనెక్ట్ అయింది మేడం. ఇప్పుడిప్పుడే మీ మాటల ద్వారా ఇప్పుడిప్పుడే డిసైడ్ అయ్యామని క్లారిటీ వచ్చింది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీ సపోర్ట్ ఉండబట్టే ఇంత దూరం ఇన్ని సంవత్సరాలు నిలబడగలిగాం. దినేష్ సార్ ఏ టైం ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇస్తున్నాడు. మీరు మాకు సపోర్ట్ ఉండబట్టే ఈ దాకా వచ్చామని మేము ఆశిస్తున్నాం మేడం. ఇంకా ముందు ముందు సపోర్ట్ ఇవ్వాలని క్లోజ్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. కళ్యాణి మేడం, ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. శోభమ్మ. మా టైగర్ శోభమ్మకి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన టెస్ట్ చాలా బాగుంది మేడం.
ఒక అత్తగారింటికి కోడలు ఎలా వస్తే అక్కడ ఎలా ఇబ్బందులు పడుతుందో అనేది కొన్ని ఇబ్బందులు ఉంటాయి మేడం. కానీ అవి సహనంగా ఓర్పుగా దీంట్లో వెస్టేజ్ లో కూడా అలానే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. సేమ్ అంతే మేడం, మన ఫ్యామిలీ లీడ్ అవును చేసినట్టే మేడం. అది అవును మన మేడం. ఫ్యామిలీ, నాది ఫ్యామిలీ అని అనుకున్నాం కాబట్టి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతున్నాం. అవును ఇక్కడ కూడా మేడం. నాది బిజినెస్ అనుకుంటే అన్ని ఉమ్, ఈజీగా పోతాయి. అంతే మేడం. ఓకే ఓకే మేడం. మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. నాగూర్వల్లి సార్, ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శోభ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీరు ఈరోజు బాగా చెప్పారు మన టెస్ట్ కొని మీ మీ మీరు చెప్పిన దానిలో నేను కూడా ఈరోజు ఇంకా ఎప్పటికప్పుడు జూమ్ ఇవ్వాలని అనుకుంటున్నా మేడం. సూపర్ సూపర్ సార్. చాలా మోటివేషన్ ఇచ్చారు మేడం ఈరోజు మాకు. ఎక్సలెంట్. ఇక్కడ మనం ఇస్తేనే ఇంకొకరిని జూమ్ అడగగలము, ఇంకొకరిని జూమ్ చెప్పమనే అర్హత మనకుంటుంది. అవును మనం మేడం. అవును చేయకుండా మేడం. అది ఇంకొకరిని చెప్పే అర్హత లేదు, అడిగే అర్హత లేదు. అవును మేడం. అవును మేడం. మిమ్మల్ని చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను మేడం. మీరు ఓపిక తోటి కొండేపి టీం మొత్తాన్ని మెయింటైన్ చేస్తారు మేడం. నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. మాకు కొండేపి ఫిరిఫార్ గాని అందించడానికి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ స్వర్ణ అన్నామని, ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మేడం, మార్నింగ్ శిరీష. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శోభ మేడం. గుడ్ మార్నింగ్ తల్లి. చాలా బాగా చెప్పారు మేడం. జూమ్ సెక్షన్ ఈ రోజు అస్సలకి ఎక్సలెంట్ గా ఉంది. మీరు చెప్పిన పాయింట్ లో నా నాకు 2 కనెక్ట్ అయ్యాయి మేడం. సంకల్పం దృఢంగా ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధిస్తామని చెప్పారు మేడం. ఖచ్చితంగా. మారటం వేరు, డిసైడ్ అవ్వటం వేరు మేడం. ఎస్. ఈ 2 పాయింట్స్ నాకు బాగా కనెక్ట్ అయ్యాయి మేడం. ఇక్కడ నుంచి ఇంకా నేను మారుతూ నా కింద వాళ్ళని మార్చాలని కాదు మేడం, ఫస్ట్ నేను మారి నా కింద వాళ్ళకి చెప్తాను మేడం. మేడం ఎప్పుడైనా ఇంకొక చిన్నది, కింద వాళ్ళు అనను కాకండి, లైఫ్ లైనర్లు అనండి. ఓకేనా? సారీ మ్యామ్. ఆ, ఎందుకంటే మన లైఫ్ లైనర్లు దేవుళ్ళతో సమానం. పైనున్న అప్ లైనర్ల కన్నా లైఫ్ లైనర్లే దేవుళ్ళతో సమానం. వాళ్ళు కష్టపడితేనే మనకి ఇక్కడ విజయం ఉంటుంది, మనకు ఒక గుర్తింపు ఉంటుంది. వాళ్ళు కష్టపడకుండా మనకి ఇక్కడ గుర్తింపు అనేది ఉండనే ఉండదు. ఇది నిజం. అవును మేడం. ఈ 2 పాయింట్స్ నాకు కనెక్ట్ అయ్యాయి మేడం. ఇంకా నుంచి నేను మార్చుకుంటూ నేను మారి చెప్తాను మేడం నా లైఫ్ లైనర్స్ కి. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ భారతి మేడం, ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. శిరీష మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. శోభ, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ తల్లి. మేడం చాలా బాగా చెప్పారు. జూమ్ అంతా చాలా బాగుంది. ఈ పాయింట్ బాగుంది, ఈ పాయింట్ బాగాలేదని లేదు. కానీ నాకు డైరెక్ట్ గా నాకు కనెక్ట్ అయింది ఏంటంటే, ఫస్ట్ మనం నేర్చుకోవాలి అనేది చాలా బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే అలా నేర్చుకోకపోవటం వల్లే వెనక్కి పడతామని నేను ఆల్రెడీ తెలుసుకున్నాను. కానీ ఈ మాట మాత్రం ఫస్ట్ తెలీదు. ఇప్పుడు మీరు చెప్పటం డైరెక్ట్ గా నాకు కనెక్ట్ అయింది కాబట్టి ఇన్స్పైర్ అయ్యాను ఈరోజు చెప్పడానికి. సో ఫస్ట్ నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకున్న టీంకి నేర్పించాలి. నేను నేర్చుకోకుండా ఎన్ని రోజులు ఒకరి మీద ఆధారపడ్డా సరే నాకు గ్రోత్ అనేది ఉండదు. నాకు ఈ మాటలు అర్థమైపోయింది. 100% ఉండదు. సో మీరు చెప్పిన ఈరోజు జూమ్ లో ఈ మాట మాత్రం చాలా కనెక్ట్ అయింది. ఇంకోటి, అది ఫ్యామిలీలో ఎలా మెలిగితే మనము బయట కూడా మన వెస్టేజ్ ఫ్యామిలీ అనే లైఫ్ లో కూడా అలా మెలగగలము అనేది నేను తెలుసుకున్నాను. చాలా థ్యాంక్స్ మేడం. ఎందుకంటే ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి వ్యక్తికి, వెస్టేజ్ లో ఉన్న ప్రతి వ్యక్తికి అవసరమయ్యేది. ఇలాంటి వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ తల్లి. నెక్స్ట్ వచ్చేసి శోభన్ బాబు సార్, ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్.
జితేష్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. శోభ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. డైమనిక్ లీడర్ సార్. శోభన్ థ్యాంక్ యూ బాబు మేడం. అనగానే ఆ శోభన్ బాబు గుర్తు రావాలి సార్. థ్యాంక్ యూ మేడం. మేడం యాక్చువల్లీ ఈరోజు దీంట్లో నేను తెలుసుకుంది ఏంటంటే మేడం, యాక్చువల్లీ మనలో ఎంతో శక్తి ఉంటుంది. ఆ శక్తి మనలో ఎంత ఉందనేది యాక్చువల్ మనకు తెలియదు. తెలియదు. కాబట్టి ఫస్ట్ మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి మేడం. ఎస్. ఫస్ట్ మనల్ని మనం నమ్మింది ముందుకెళ్తే తర్వాత ఎదుటి వాళ్ళు మనల్ని నమ్ముతారు. ఎస్. అదొకటి మేడం. ఇంకొకటి, మీరు స్టార్టింగ్ ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మి సురేష్ సార్ని తీసుకొచ్చారు మేడం. అది తీసుకురావడం వల్ల సురేష్ సారు ఈరోజు ఒక లీడర్గా తయారయ్యి మన అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు మేడం. అవును సురేష్ సార్ సార్. కూడా మీటింగ్ లో చెప్పేది ఏంటంటే మనం కాదు మన కింద గొప్ప వాళ్ళు లీడర్గా గొప్ప ఆ, లీడర్ ని టీం కి అందించాను సార్. అందించారు మేడం. అయితే మనం కాదు మన కింద మన లైఫ్ లైనర్లని మనం లీడర్లుగా తయారు చేసిన రోజు మనం గెలిచినట్టు అన్న దానికి మీరు నిరూపించారు మేడం. ఎస్ సార్. నాకైతే నిజంగా మేడం ఆ పాయింట్ చాలా భలే కనెక్ట్ అయింది మేడం. నాకైతే ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. ఎస్. అంతే మేడం నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ నెక్స్ట్ గోపాల్ సార్ ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గోపాల్ సార్. గుడ్ మార్నింగ్ శోభ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీరు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఉక్కు లాంటి వాళ్ళు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిజంగా మేడం చాలా ఉక్కు లాంటి వారు మేడం. ఆ విషయము నేను పూర్తి వివరించలేను. రెండేది ఏంటంటే మీరు దృఢత్వం కలిగి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు కదా, అది చాలా నచ్చింది మేడం నాకు. ఏంటంటే దృఢత్వం లేకపోతే మనం ఏది చేయలేము. అవును సార్. దృఢత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక ఆలోచన చేసి దాన్ని అటు ఇటుగా చేసి వదిలేయటం కాదు. దృఢత్వం అనేది స్టాండర్డ్ అనమాట. ఆలోచన ఉన్నప్పుడు మనం ఏదైనా చేస్తాం మేడం, అది నిలబడుతుంది అనమాట. మూడోది ఆలోచన మీరు ఆచరణలోకి రానప్పుడు ఆలోచన వ్యర్థమేక. అవును మేడం, అంతే. అది దృఢంగా ఉన్నప్పుడు మనం దాన్ని చేయగలం, అది లేనప్పుడు చేయలేము మేడం. అది మూడో విషయం ఎస్ ఏంటంటే పెళ్లి కూతురు అది ఒకటి చెప్పారు మీరు. మీరు నిజంగా పెళ్లి కూతురు అయ్యి ఎలా ఒక అమ్మాయి ఒక అత్తారింటికి పోతున్నప్పుడు ఆ ఇంటిలో ఆ అమ్మాయిని ఏ విధంగా చూసుకుంటారు, ప్రారంభంలో ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు, ఎంత గౌరవిస్తారు, ఎంత మర్యాద ఇస్తారు, అలాగా వెస్టేజ్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆ విధంగా చూసుకుంటున్నారు. అది నాకు నచ్చింది ఆల్రెడీ. రెండేది ఏంటంటే బాధ్యత కలిగి ఉన్నారు మేడం మీరు. ఎట్లంటే నేను ఒకసారి ఫోన్ చేశాను అనమాట. వినయ్ సార్కి ఫోన్ చేసినప్పుడు అది సైలెన్స్ లో పెట్టినారు సార్ గారు. సార్ లేచినప్పుడు ఆ విషయం మీకు చెప్పాను మేడం. నేను వినయ్ సార్కి ఫోన్ చేశాను, సార్ ఎత్తలేదు మేడం అంటే, సారు నైట్ అంతా జర్నీ చేశారు సార్, నేను లేచినప్పుడు చెప్తానని చెప్పారు. అయితే ఒక 10 నిమిషాల తర్వాత వెంటనే సార్ ఫోన్ చేశారు. అంటే ఇక్కడ ఏమైందంటే సార్కి మీరు విషయం చెప్పారు అనమాట. జనరల్గా ఇది జరగదు, ఎన్నో పనులు ఉంటాయి, జరగదు. కానీ సార్ ప్రత్యేకంగా ఫోన్ చేయించారు, మీరు చేశారు. ఎందుకంటే ఒక బాధ్యత, ఈ విషయం చెప్పారు సార్కి. మీరు ఒక బాధ్యత కలిగి మీరు పని చేస్తున్నారని అర్థమైంది మేడం. నాకు చాలా గ్రేట్ మేడం. అది జనరల్ చేయరు. చాలా చాలా పనులు ఉంటాయి. ఆ పనులలో ఏదో సార్ చేశారు మళ్ళీ చేస్తారనే ఉద్దేశంతో నిర్లక్ష్య భావం కలిగి ఉంటారు. కానీ మీరు ఒక బాధ్యత కలిగి గోపాల్ సార్ ఇలా చేశారని చెప్పితేనే కదా సార్ లేసి చూసి చేశారు, మాకు విషయం చెప్పారన్నమాట. కాబట్టి చాలా చాలా నాకు చాలా సంతోషం వేసింది మేడం ఆ విషయంలో. అంటే ఒక బాధ్యత కలిగి మీరు చేస్తున్న విషయాన్ని నేను గ్రహించగలిగాను. ఇంకోటి ఏంటంటే మీరు సార్ మమ్మల్ని నమ్మి మీరు ఈ ఫీల్డ్ లోకి వస్తారు. ఓకే, అదే మేడం. ఇంకోటి ఏంటంటే వేరు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని నమ్మి వస్తారు కాబట్టి ఆ నమ్మకాన్ని మేము ముమ్ము కాకుండా బాధ్యతగా తీసుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంకొక విషయం మేడం, మీరు తర్వాత ఏమైందంటే ఎనీ టైం ఎప్పుడు చేసినా ఫోన్ ఎత్తారు మీరు.
ఎనీ టైం ఎప్పుడు చేసినా కూడా ఏ సమయంలో చేసినా కూడా ఫోన్ ఎత్తున్నారు. అది చాలా నచ్చింది మేడం. అంటే ఒక బాధ్యత కలిగి లీడర్షిప్ ఉన్నటువంటి క్వాలిటీస్ కలిగి మీరు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఉండి డైరెక్టర్ స్థాయిలో ఉన్నారు మేడం. మీరు ఒక విధంగా చెప్పాలంటే కొండేపి టీంకి డైరెక్టర్ మీరు బయట వెనకుండి నడిపిస్తున్నారు అనేటువంటిది నేను గ్రహించాను మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. ఈరోజు మంచి జూమ్ ఇచ్చారు. నేను ఇది ఈ రంజాన్ పండుగ రోజు ప్రతి ఒక్కరు గుర్తుంటుంది మీ యొక్క జూమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపాల్ సార్. థ్యాంక్ యూ మేడం. దర్శి సార్ ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. దర్శి ఒలుగు దర్శి. రాధా మేడం పాలూరి ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో శిరీష మేడం, గుడ్ మార్నింగ్ మేడం. రాధా మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం గారితో మాట్లాడండి. శోభా మేడం గారు. మేడం రాధా మేడం అక్కడ సిగ్నల్ లేనట్టుంది మేడం. ఒక్క నిమిషం మేడం, బయటకు వస్తాను. ఇప్పుడు వినిపిస్తున్నా మేడం? ఓకే మేడం కంటిన్యూ. శోభారాణి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చాలా బాగా చెప్పారు మేడం. నాకు చాలా నాకు కొద్దిగా కొత్త నేను, కానీ నాకు మీరు చెప్పిన పాయింట్లో కొద్దిగా ఇప్పుడిప్పుడు నేర్చుకోవాలి, చదువు లేకపోయినా బాగా ఉంది అని చెప్పి మీరు చెప్పే మాటలతో కొన్ని కనెక్ట్ అయింది మేడం. సూపర్ మేడం. అంటే కొద్దిగా ఫస్ట్ కదా కొంచెం భయంగా చేయగలరా లేదని కంగారులో ఉండే దాంట్లో మీరు చెప్పే మాటల వల్ల బట్టి కొంత డిసైడ్ అయ్యాను మేడం నేను కూడా. భయపడినంత కాలం లోపల ఉన్న మాటలు బయటికి రావట్లా. భయపడకుండా ఎప్పుడైతే మనం ముందు ఏముంది అని ధైర్యంగా ఓపెన్ గా ఫ్రీగా ఉంటామో లోపల ఉండేవి కూడా బయటకు వచ్చేస్తాయి. మన భయమే మన లోపల ఉన్న ఎనర్జీనైనా టాలెంట్ ని కూడా ఆపేది మన భయమే. అవును మేడం మీరు చెప్పారు. తీసేయాల్సిన భయాన్నే. అవును మేడం మీరు ఎంత మన ముందు నన్ను నేను డిసైడ్ చేసుకోవాలి అని చెప్పే మాట నాకు నేను కూడా అలా చేయాలని అనిపించింది మేడం. మీరు చెప్పారు కదా ముందు నిన్ను నువ్వు ధైర్యంగా అంటే చిన్నబుచ్చుకోకుండా బాగా నేనే గ్రేట్ అనే లెక్కలో చెప్పారు కదా మీరు మేడం. ఆ మాట కూడా నాకు అంటే నేను స్థాయికి చేయలేనమ్మా అని ఎప్పుడు అనిపించేదాన్ని. నాకు నేనే ఎప్పుడు తగ్గించుకొని చెప్పుకునేదాన్ని మనసుకి. కానీ ఆ మాట మీరు చెప్పడం వల్ల మనల్ని తగ్గించుకోవడమే మనం చేసేది, మనం తగ్గించుకోకూడదు. అవును మేడం. మీరు కాపురం గురించి కూడా బాగా చెప్పారు మేడం. అది కూడా బాగా కనెక్ట్ అయింది మేడం. సరే మేడం. కొద్దిగా కంగారుగా ఉంది అయినా కూడా కొద్దిగా నెక్స్ట్ నాగలక్ష్మి మేడం ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శోభ మేడం. శోభ మేడం పర్లేదా? ఇంకా 10 మెంబర్స్ ఉన్నారు మేడం. ఓకే మేడం. మేడం నాగలక్ష్మి మేడం ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వకండి, ఎలా అన్మ్యూట్ చేసుకుంటారు మేడం? ఇచ్చాను మేడం. ఇప్పుడు ఇచ్చారు. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. జూమ్ లీడ్ చేస్తున్నారు. అసలు మామూలుగా లేదు, ఫైర్ బ్రాండ్ అయిపోయారు జూమ్ లో మీరు. థ్యాంక్ యూ. ముందు మీ అందరినీ చూసి నేర్చుకోవటమే మేడం. నేను కూడా నేను ఎప్పుడు లీడ్ చేయలేదు మేడం వాస్తవం చెప్పాలంటే. ఈరోజు ఏదైనా నేను చేయగలుగుతున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శోభా మేడం, తులసి మేడం వీళ్ళు చాలా కారణం అండి. సుజాత మేడం కూడా ఎంతసేపు నువ్వు చేయగలవని నన్ను వాళ్ళు లెట్టడమే నాకు మెయిన్. అవును నిజంగా సారు మీరు జూమ్ బాగా లీడ్ చేస్తున్నారు, నాకు బాగా నచ్చింది. నేను మా లీడర్స్ కి అదే చెప్తున్నాను, మేడం చూడండి ఎంత బాగా లీడ్ చేస్తుందో అని. లీడర్స్ కి చెప్పడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయండి. చేస్తానక్క కన్ఫామ్ గా. నేను డిసైడ్ అయినాకే వాళ్ళకి చెప్తున్నాను అక్క. డిసైడ్ అయినాక చెప్పొద్దు, నువ్వు చేసిన తర్వాత చెప్పు. సరే అక్క. చాలా ఫైర్ బ్రాండ్ లాగా ఈరోజు అందరినీ తట్టి మేల్కొల్పారు. ఈరోజు జూమ్ ఇన్ని రోజుల్లో ఇంతమంది హ్యాండ్ రైస్ చేయడం ఇదే ఫస్ట్ సారి. బీటెక్ చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్ వచ్చినప్పుడు కూడా ఇంతమంది ఎప్పుడు హ్యాండ్ రైస్ చేయలేదు. శోభక్క ఫైర్ బ్రాండ్ అని నిరూపించారు ఈరోజు.
ఎప్పుడు నా చెప్పే ఫైర్ డైలాగ్ బ్రాండ్ ఏం కాదు మేడం, అందరూకి నా మీద ఉన్న అభిమానం. అలా ఏం లేదక్క. అభిమానం వచ్చింది అని అంటే ఎంతో కొంత పని చేస్తేనే అభిమానం వచ్చింది. ఊరికైతే అభిమానం రాదు ఎవరి మీద ఎవరికి. ఎంతో కొంత సపోర్ట్ చేసి, ఎంతో కొంత లీడ్ చేస్తూ, ఎంతో కొంత మాట్లాడితే మాత్రమే అభిమానం వచ్చింది, మామూలుగా రాదు. చాలాసార్లు చెప్తా ఉండే మాటలే ఇవన్నీ. మీరు నాకు ఎప్పుడు రెగ్యులర్ గా చెప్తా ఉంటారు, నువ్వు తక్కువ చేసుకోవద్దు, నేను చేరిన మొదటి రోజు నుంచి సురేష్ సారు మీరు నాకు ఇదే డైలాగ్ చెప్తారు, నీకు టాలెంట్ ఉంది, టాలెంట్ ఉంది, టాలెంట్ ఉందని. కాకపోతే ఇన్ని రోజులు గుర్తించలేకపోయాను నేను. కానీ ఇప్పుడిప్పుడే కొంచెం నిలబడటానికి ట్రై చేస్తున్నాను. కానీ ఇంకోటి ఏంటంటే నా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నా అప్లైనర్స్ కి నేను చాలా దూరంగా ఉంటున్నా. నేను కూడా మీ అందరికి దగ్గరగా ఉండి, శ్రీదేవి మేడం నిజంగా మన గ్రేట్ అప్లైనర్ శ్రీదేవి మేడం గారు చాలా హెల్ప్ చేస్తుంది. ఫోన్ చేస్తే నిజంగా ఏ ప్రోడక్ట్ కావాలన్నా చెప్తున్నారు మేడం గారు. మీరు మేడం గారికి నేను ఇంకా దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాను అక్క. చాలా బాగా స్పీచ్ ఇచ్చారు. మాట్లాడి మాట్లాడి మీకు కూడా ఓపిక అయిపోతుంది స్పీచ్ కి, అర్థం అవుతుంది. చాలా థ్యాంక్స్ అక్క. అదేం లేదు తల్లి, ఎప్పటికీ ఓపిక అయిపోదు. మన అందరినీ గెలిపించిన దాకా నా ఓపిక ఎటు పోదు. మన లీడర్స్ వచ్చినప్పుడు వాళ్ళల్లో ఉన్న విషయాన్ని నేను ఆల్రెడీ సూర్యనాయుడు సార్ చెప్పారు, శోభా మేడం చాలా బాగా మోటివేషన్ చేస్తున్నారు, చాలా బాగా బూస్టప్ ఇస్తున్నారు అని. మా టీం కి కొంచెం మా రాజమండ్రి, నంద్యాల కొంచెం దగ్గరగా ఉండి మమ్మల్ని కూడా నిలబెట్టాలని కోరుకుంటున్నాను అక్క. మీరు మా టీం మీద దృష్టి పెడితే మా టీం నిలబడిద్ది అక్క ఖచ్చితంగా. ఎందుకనంటే నేను చేయలేని మ్యాజిక్లు మీరు చేస్తారు, అది నాకు కావాలి. దినేష్ సార్ సర్వీస్, మీ సర్వీస్ ఖచ్చితంగా నాకు పూర్తి స్థాయిలో కావాలని కోరుకుంటున్నాను అక్క. ఖచ్చితంగా కదండి, ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. నాగలక్ష్మి మేడం. మేడం ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. బీబీజీఎన్ మేడం. ఏంది వాళ్ళు లేట్ అయ్యి ఆఫీస్లో నీళ్ళు తాగుతాం. సరితా కుమారి మేడం ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. వాళ్ళు ఎదుస్తాంలే రోజు పొద్దున్నే. సరితా కుమారి మేడం. సరితా కుమారి మేడం ప్లీజ్ మేడం. మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ పిన్ని. గుడ్ మార్నింగ్ తల్లి. ఈరోజు ఫస్ట్ టైం జూమ్ ఇచ్చానన్నారు, కానీ నిజంగా ఫస్ట్ టైం ఇచ్చినట్లేదు, వండర్ఫుల్ జూమ్ ఇచ్చారు. టెస్టిమోనీ ఎంత బాగుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కనెక్ట్ అయింది అనమాట. యాక్చువల్లీ చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు పిన్ని, లైక్ మైండ్ సెట్ గురించి, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ బిలీవ్, సెల్ఫ్ లవ్ గురించి చెప్పారు. మన మీద మనకి నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు, మనకు కొంచెం హార్డ్ వర్క్ చేసి అని. నాకు తెలిసి ఈ విషయం అందరికీ కనెక్ట్ అయి ఉంటది, ఇంక్లూడింగ్ నాకు కూడా. చాలా బాగా చెప్పారు పిన్ని. లేదు, ఆల్రెడీ పోయినసారి కూడా మీరు చెప్పారు నాకు, ఫస్ట్ నా మీద ఈ నమ్మకం ఉంది పిన్ని, నేను ఇది అనుకుంటే చేయగలను, అది నా మీద నాకు నమ్మకం ఉందని మీరు చెప్పారు. లేదు, మీ దగ్గర చాలా యాడ్ పాయింట్స్ ఉన్నాయి. మీ జూమ్ నాకు ఖచ్చితంగా కావాలి, టీం వినాలి అనేది నా కోరిక. అది 100% జూమ్ ఇవ్వాలి. డెఫినెట్లీ మీరు అడిగితే ఖచ్చితంగా ఇస్తాను. 100%. ఏ క్యాటర్ లో ఉండవనేది సెకండరీ, అది. కానీ మనం ఒక యాడ్ పాయింట్స్ మన దగ్గర ఉన్నాయి, 10 మందికి ఉపయోగపడితే 10 మంది కూడా మారడానికి ఛాన్స్ ఉంటుంది. మైండ్ సెట్ గురించి చాలా బాగా చెప్పారు. మీరు చెప్పింది 100% కరెక్ట్. కొంచెం అంటే చదువుతో సంబంధం లేకుండా కొంచెం హార్డ్ వర్క్ చేసి కొంచెం ఫోకస్డ్ గా వెళ్తే ఏ ఫీల్డ్ లో అయినా, నాట్ ఓన్లీ వెస్టీజ్, ఏ ఫీల్డ్ లో అయినా ప్రతి మంచి సక్సెస్ అవ్వచ్చు అని చాలా డీటెయిల్ గా మీరు చెప్పారు. అది అందరూ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మంచిగా సక్సెస్ అవుతారు. యువర్ ఆల్సో సూపర్ విమెన్ అండ్ ఆల్సో సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ వెస్టేజ్ కంపెనీ. ఇంకా సక్సెస్ఫుల్ లీడర్ గా కొనసాగుతూ మీ డ్రీమ్స్ అండ్ గోల్స్ ని మంచిగా అచీవ్ అవ్వాలని ఐ రియల్లీ విష్ దట్. థ్యాంక్ యూ విన్నీ. ఖచ్చితంగా 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 నీ కోరిక, ఖచ్చితంగా మీ వారిని ఇక్కడికి రప్పించడం నీ కోరిక 100% తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ విన్నీ. థ్యాంక్ యూ తల్లి. మేరీ సుధాకర్ సార్ ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేరీ సుధాకర్ మేడం ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శోభారాణి మేడం.
గుడ్ మార్నింగ్ మేడం. మేడం నువ్వు చెప్పిన పాయింట్ ఫస్ట్ మనల్ని మనం మార్చుకోవాలి అని చెప్పి ఆ పాయింట్ నాకు కనెక్ట్ అయింది మేడం. నన్ను నేను తగ్గించుకొని ఉన్నంత కాలం టీం రాదు అని చెప్పి ఒక లీడర్ గా మారినప్పుడే నీకు టీం వస్తుంది అని చెప్పే మేడం. నేను కూడా ఒక లీడర్ గా మారాలని నేను ఇప్పటి నుంచి డిసైడ్ అయ్యాను మేడం. మళ్ళీ వచ్చేసి నేను చదువు లేదు, నేను ఎలా చేయగలను, నేను వెళ్ళి హోమ్ మీటింగ్ చేయగలనా, ఐడి వేయగలనా అనే ఒక పిరిగితనంతో నేను ఇప్పుడు దాకా ఉన్నాను మేడం. కానీ ఇప్పుడు నీ టెస్ట్ మని విన్న తర్వాత చదువు లేదు అనే మైండ్ సెట్ నాలో నుంచి తీసేసి నేను దీన్ని చేయగలను, నేను చేస్తాను, దీన్ని నేను సాధించగలను, నేను సక్సెస్ అవుతాను అని నేను ఇప్పుడు డిసైడ్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ మేడం, నువ్వు ఇచ్చిన సూపర్ టెస్ట్ సూపర్ మనీ నాకు చాలా స్ఫూర్తిగా సూపర్ ఉంది. సూపర్. ఫైర్ బ్యాండ్ లాగా వచ్చింది వాయిస్, ఎక్సలెంట్ గా వచ్చింది. సూపర్ మేడం. ఇదంతా మీరు ఇచ్చిందే మేడం. మీరు మాకు ఒక అక్కలాగా, ఒక తల్లిలాగా, ఒక మంచి లీడర్ లాగా మీరు మమ్మల్ని ముందుండి మమ్మల్ని వెన్నంటే ఉండి నడిపిస్తున్నందుకు థ్యాంక్స్ మేడం. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, మా బాబు ఇలా ముందుకు వస్తున్నాడంటే అది సమస్తం నీదే మేడం. నువ్వు లేకుండా నేను లేను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సుప్రియ మేడం, ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. శిరీష మేడం. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ సుప్రియ మేడం. శోభా మేడం గారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. మీ టెస్ట్ మోనీ ఈరోజు చాలా బాగుంది. మొదటిసారి అంటేనే అసలు చాలా బాగా చెప్పారు మేడం. మీరు డిసైడ్ అవ్వని వాళ్ళు కూడా ఈ రోజు నుండి డిసైడ్ అవుతారు మేడం ఖచ్చితంగా. అవ్వాలి మేడం. ఏదైనా 10,000కి 5,000 జాబుల కోసం పోరాడి పోకలాడి చేస్తున్నాం మనం. వాళ్ళు చెప్పిన ప్రతి వర్క్ కష్టమైనా ఇష్టపడి చేస్తున్నాం. దేనికంటే 5,000 10,000 ఇవ్వరని. కానీ అదే ఇష్టంతో ఇక్కడ గనక చేస్తే అంతకు మించి లక్షల కోట్లు సంపాదించుకుని లగ్జరీ లైఫ్ ఉంది ఇక్కడ. అవును మేడం, అది మన ఓపిక మేడం. ఇక్కడైతే అంతే. మీరు చెప్పిన ప్రతి పాయింట్ చాలా బాగుంది మేడం. ఒక ఆడపిల్ల గురించి కానీ అది బాగుంది. చదువుకి వెస్టేజ్ కి ఎటువంటి సంబంధం లేదు అని అదొక పాయింట్ చాలా బాగుంది. మనం ఫస్ట్ మనం మారాలి, నెక్స్ట్ నేర్చుకోవాలి, తర్వాత మన టీం ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇవి చాలా బాగున్నాయి మేడం. నాకైతే థ్యాంక్ యూ మేడం. నచ్చాయి. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుప్రియ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వచ్చేసి కోటేశ్వరమ్మ మేడం కావాలి, ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. శిరీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. శోభా గుడ్ మార్నింగ్ మేడం. సారీ మేడం, ఓకే పర్లేదు. రాత్రి జూమ్ ఇస్తున్నారని చూసినప్పుడు నేను చాలా 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 సంతోషపడిపోయాను మేడం. మేము ముందు చాలా సార్లు కలిసి మాట్లాడాను, కానీ మీరు ఫస్ట్ టైం జూమ్ ఇస్తున్నానని చెప్పినప్పుడు అదే మీ కాల్ ఫస్ట్ చూసి చాలా సంతోషపడిపోయాను మేడం. నేనైతే మీరు చెప్పిన ప్రతి మాట నాకు కనెక్ట్ అయింది మేడం. చదువు లేదు, భయపడకూడదు, చదువు లేకపోయినా కూడా మనం చేయగలము, నిలవాలని మీరు తీసుకోవాలి ఒక నిర్ణయం అని చెప్పిన ప్రతి మాట కనెక్ట్ అయ్యాను. నాకు చదువు లేదు మేడం. నేను కూడా ఏదో పని చేసుకుంటూ ఇట్లా రాము సార్ వాళ్ళు, సురేష్ సార్ వాళ్ళు జాయిన్ చేస్తే వస్తున్నా మీటింగ్ కి. కానీ ప్రతి మీటింగ్ లేదు మేడం, మాటలు వస్తే చాలు. ప్రతి మీటింగ్ వింటా, కానీ సగమే వింటాను మేడం. నేను చేసే వర్క్ లో మనస్ఫూర్తిగా వినలేను నేను అసలుకి. అందుకే మనస్ఫూర్తిగా మనం చేయలేము. అవును మేడం, ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తాను, ఇక్కడికి వచ్చేసరికి పనిలో పడిపోయి వినలేను. కానీ ఈ రోజు మీరు ప్రతి మాట విన్నాను మేడం. అవకాశం నాకు అలా ఇచ్చాడు దేవుడు. చాలా బాగా చెప్పారు మేడం. నేను కూడా నన్ను నేను మార్చుకొని నిలబడి చేయాలని నిర్ణయించుకున్నాను మేడం. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ. లీడర్స్ థ్యాంక్ యూ మేడం. వర్మారెడ్డి సార్, ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే నెక్స్ట్ దర్శి సార్, పౌలంగి దర్శి సార్, ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్.
ఓకే ఓకే లీడర్స్. మేడం గుడ్ మార్నింగ్ మేడం, శ్రీశ్రీ మేడం. సార్ మాట్లాడండి సార్. శోభ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం, మీరు ఇంతసేపు మా కోసం వెయిట్ చేశారు. చాలా మందితో మీరు చాలా ఓపికతో నిలబడి ఉండి మాట్లాడారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. మీరు చాలా మంచి మంచి మాటలు చెప్పారు మేడం ఈరోజు. మేడం నా పేరు పౌల్ మేడం, 999 నరేష్ సార్ టీం మేడం దర్శి. ఓకే ఓకే సార్. మేడం గారు చాలా విషయాలు చెప్పారు మేడం, చెప్పడానికి కూడా టైం చాలా సేపు ఉన్నారు మేడం. సంకల్పంతో చేయమన్నారు మేడం. సంకల్పం ఉంటే ఏది దేంట్లో అయినా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అదే విధంగా మనసు పెట్టి చేయమన్నారు మేడం గారు. మనసు ఉంటే మార్గం అని అన్నారు పెద్దలు. మనసుతో ఏదైనా చేయగలము అన్న సంకల్పము అందరిలో ఉండాలి. సారు మేడం గారు సంకల్పం గురించి చాలా మోటివేషన్ చేశారు కూడా. సంకల్పంతో ప్రయత్నంతో ముందుకు వెళ్తానని మేడం గారితో మాటిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శిరీష మేడం, బీబ్జాన్ మేడం మీ నిమిషం మేడం. బీబీజాన్ మేడం. మేడం నమస్తే మేడం. మేడం మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడిపాడి టైగర్ లేడీ టైగర్ మేడం, డైమినిక్ లీడర్ మీరు. అదేం లేదు మేడం, కానీ మంచి మీరే లీడర్స్ మీ లైఫ్ లైనర్లు గా వస్తున్నారు. దానికి మించి మీరు రెడీ అవ్వాలి, తయారై ఉండాలి. నీ టీం లీడ్ చేయగల క్యాపబిలిటీ మీరు నేర్చుకొని రెడీగా ఉండాలి మేడం. అవును మేడం, మీరు చెప్పింది ఆ పాయింట్ కనెక్ట్ అయింది మేడం. మనం నేర్చుకున్న తర్వాతే మనం ఇతరులకు నేర్పగలము అనేది కనెక్ట్ అయింది మేడం. అదొకటి. అత్తగారింటి దగ్గరికి, పుట్టింటి నుంచి అత్తగారింటి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా అయితే మారుతారో అలా మారాలి మేడం మనం కూడా. అది బాగా కనెక్ట్ అయింది థ్యాంక్ యూ మేడం. మేడం. ఒక తల్లిలాగా చెప్తున్నారు మీరు నాకు ఫోన్లు చేసి, కానీ బాగా తల్లి కన్నా ఎక్కువగా చెప్తున్నారు మేడం. సురేష్ సార్ ఒక తండ్రి లెక్క మీరు. ఖచ్చితంగా మేడం. ఒకప్పుడు మీకు ఆ దగ్గరికి అవకాశం వచ్చింది, అప్పుడు తీసుకోలేక అప్పుడు గెలవలేకపోయారు. కానీ మళ్ళా సెకండ్ టైం మీ దగ్గరికి అవకాశం వచ్చింది. ఇప్పుడు పట్టుకొని గెలవండి. మేడం ఇది థర్డ్ టైం. ఓకే ఓకే ఓకే. మీ ఆశీస్సులు ఉంటే మేము గెలుస్తాం మేడం. 100% ఉంటాయి. గెలవాలనే సంకల్ప బలం మీకు గట్టిగా ఉంటే గెలిపించడానికి మేము రెడీగా ఉంటాం. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే మేడం. పిలిచారా లేదా? మధ్యలో ఫోన్లు వస్తున్నాయి మేడం. పిలిచారు మేడం. హెల్త్ గురించి అది కూడా ఈ రోజే వస్తుంది మేడం. రంజాన్ పండుగ శుభాకాంక్షలు మేడం. హ్యాపీ రంజాన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీ టెస్ట్ మనీ కోసం మేడం నేను 3 గంటల నుంచి వెయిటింగ్ లో ఉన్నాను. సూపర్. మీ పండగ పెట్టుకొని కూడా ఉన్నారు అంటే చాలా గ్రేట్. 3 గంటల నుంచి ఎదురు చూస్తున్నా ఎప్పుడు 5 అవుతుందా అని. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. శోభ మేడం చాలా చాలా థ్యాంక్స్ మేడం. వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు ఈ రోజు. అట్లానే మీ అందుబాటులో మీ అడుగు జాడల్లో మమ్మల్ని కూడా నడిపిస్తున్నందుకు మరోసారి థ్యాంక్ యూ మేడం. ఏ లీడర్ కి 7:30 అయినా కూడా ఇంతసేపు లీడ్ చేసి ఓపిక్ గా మీరు జూమ్ లీడ్ చేశారు. చాలా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. ఇలాగే మీరు మీ టీమును కూడా ఇలాగే మీరు లీడ్ చేసి చాలా గొప్ప స్థానంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా ఇస్తాం. అది మేము మీకు ఇచ్చే ఒక గొప్ప వరం. ఎందుకంటే మీరు మాకు ఇచ్చిన అంత అదృష్టాన్ని ఒక్కసారి కాలేదనుకో రెండోసారి తన్నుకోం మేడం. మీ అడుగుజాడలు ఖచ్చితంగా మేము నడుస్తాము. థ్యాంక్ యూ. ఓకే మేడం. లీడర్స్ మీటింగ్స్ అనౌన్స్మెంట్ చేసుకుందాం మనం ఒక్కసారి. లీడర్స్ ఒక్కసారి గమనించండి. గ్రేట్ మెంటర్, మన మెంటర్ గ్రేట్ లీడర్ సురేష్ సార్ గారు అద్దంకి ఈరోజు 21/3 అద్దంకి డిఎల్సిపిలో 21వ తేదీ ఉదయం 10:30కి ఇచ్చారు. దయచేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న టీం ని మీరు ప్రమోట్ చేసుకోండి లీడర్స్. నెక్స్ట్ 21వ తేదీ 3:30 మధ్యాహ్నం కొండేపి డిఎల్సిపిలో కూడా ఇచ్చున్నారు డేటు. ఒకసారి అది కూడా చూసుకొని చుట్టుపక్కల టీం నంతా ప్రమోట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసేసి
22 ఆదివారం ఉదయం వచ్చేసేసి విజయవాడ గొల్లపూడి డిఎల్సిపిలో విజయవాడలో ఇచ్చున్నారు లీడర్స్. ఒక్కసారి గమనించండి, విజయవాడలో ఇచ్చున్నారు. మన గ్రేట్ లీడర్ మెంటర్ సురేష్ సార్ గారు. అదొకసారి గమనించుకొని టీం ని ప్రమోట్ చేసుకోండి లీడర్స్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసేసి 22వ తేదీ మధ్యాహ్నం నరసరావుపేట డిఎల్సిపిలో కూడా ఇచ్చున్నారు లీడర్స్. ఖచ్చితంగా అది కూడా ఒక్కసారి చూసుకొని ప్రమోట్ చేసుకోండి లీడర్స్. ఓకే 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 శోభా మేడం, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, థ్యాంక్ యూ ఫర్